पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः महोदय। मान्य नमस्ते मान्य। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारः महोदय। नमस्ते अंडी। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तेनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविदवर्गस्य द्वितीयकक्षा अस्ति। अद्य वयं प्रथमपाठस्य द्वितीयभागः अनन्तरं अभ्यासानपि करिष्यामः। సో ఇవాళ వర్గం యొక్క రెండో తరగతి. దీంట్లో మొదటి పాఠంలోని భాగం అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి చేద్దాము. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. ఒకవేళ మీరు అన్మ్యూట్ చేసుంటే ఒకసారి చూసుకోండి మ్యూట్లో ఉన్నారో లేదో. ఓకే, మ్యూట్ చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదు క్లాస్కి, నాకు కూడా డిస్టర్బెన్స్ ఉండదండి. ఓకే, దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మనం ఈ మొదటి పాఠంలో ఫస్ట్ సూక్తి చేసాము, తర్వాత సమాసాల గురించి తెలుసుకున్నాం. సమాసాలు ఎలా చేయాలి, వాటి నియమాలు ఏంటి, వాటి క్రమం ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. తర్వాత తద్ధితాంతాలు నేర్చుకున్నాము. తద్ధితాంతాల తర్వాత ఇప్పుడు సుభాషితాలు. 2 సుభాషితాలు ఉంటాయి ప్రతి పాఠంలో కూడాను. సో ఈ పాఠంలో ఇప్పుడు మొదటి సుభాషితం ఏదైతే ఉందో అది చూద్దాం. సో మొదటి సుభాషితం వచ్చేసి ఆత్మార్థం జీవలోకేస్మిన్ కోన జీవతి మానవః పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి. మళ్ళీ ఇంకొకసారి. ఆత్మార్థం జీవలోకేస్మిన్ కోన జీవతి మానవః పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి. ఓకే, సో దీంట్లో పద విభాగం చూస్తే ఆత్మార్థం జీవలోకే అస్మిన్
తర్వాత కో దగ్గర విసర్గస్య ఉకార సంధి. కో కాదు కహ. కహ న జీవతి మానవః పరం పరోపకారార్థం యో దగ్గర మళ్ళీ విసర్గ యొక్క ఉకార సంధి యహ అది. సో యహ జీవతి స తర్వాత విసర్గ లోపం జరిగింది సహ. సో సహ జీవతి. సో చూసుకుంటే కనుక ఆత్మార్థం జీవలోకే అస్మిన్ కహ న జీవతి మానవః పరం పరోపకారార్థం యహ జీవతి సహ జీవతి అని పద విభాగం చేసిన తర్వాత చదవడం. దీని అన్వయం చాలా ఈజీ, యాక్చువల్ అర్థం కూడా చాలా ఈజీనే. సో అస్మిన్ జీవలోకే అంటే ఈ ప్రపంచంలో అని అర్థం. ఆత్మార్థం కహ మానవ న జీవతి అంటే మన కోసం అని ప్రతి ఒక్కళ్ళు బతుకుతాం, అంతే కదా, అందరం మన కోసం మనమే బతుకుతాం. కాబట్టి అస్మిన్ జీవలోకి ఆత్మార్థం కహ మానవ న జీవతి. సో సుభాషితకారుడు ఒక ప్రశ్న రూపంలో మన్నే అడుగుతున్నాడు ఏంటంటే ఆత్మార్థం ఎవరు బతకరు ఈ ఈ ప్రపంచంలో అంటే అందరూ అలాగే ఉంటారు అని చెప్పడం అన్నమాట. అలాగే పరం యహ పరోపకార్థం జీవతి సహజీవతి. సో కానీ పరం అంటే ఇక్కడ పరంతు అని అర్థం. కానీ ఎవరైతే పరోపకారార్థం అంటే వేరే పరేషాం మనం లాస్ట్ క్లాస్లో చూసాం, పరేషాం ఉపకార పరోపకార. సో కాబట్టి పరోపకారార్థం వేరే వాళ్ళ కోసమని జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజంగా యాక్చువల్గా జీవిస్తున్నట్టు లెక్క. ఓకే, సో దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి, ఇంతే దీని అర్థం. ఒకసారి అన్వయార్థం ఇచ్చింది ఒకసారి చదువుతాను. అస్మిన్ అంటే ఏ తస్మిన్ దీంట్లో ఇక్కడ అని, జీవలోకి అంటే ప్రపంచే. సో ఆత్మార్థం ఆత్మనః నిమిత్తం అంటే మన కోసం మనం అని, మా సెల్ఫ్. ఆత్మ అంటే చాలా అర్థాలు ఉన్నాయి, ఇక్కడ అంటే సెల్ఫ్ అని అర్థం. ఆ తర్వాత కహ మానవ అంటే కోవా మనుష్య, న జీవతి జీవనం న కరోతి, పరం అంటే కింటు, యహ మనుష్య యహ అంటే యహ మనుష్య పరోపకారార్థం అంటే అన్యేషాం ఉపకారార్థం జీవతి జీవనం కరోతి, సహ మనుష్య జీవతి వస్తుతః జీవనం కరోతి అంటే నిజంగా బతుకుతున్నారు జీవిస్తున్నారు అంటే ఎవరంటే ఎవరైతే వేరే పరోపకారార్థం జీవిస్తున్నారో వారే నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్తున్నారు. తాత్పర్యం చూస్తే కనుక ప్రపంచే విద్యమానాః సర్వేపి మనుష్యాః స్వహితం స్వసుఖం చ సంపాదయంతి. సో ఎవరైనా ఈ ప్రపంచంలో ఏదైనా పని చేస్తున్నారన్నా లేకపోతే ఏదైనా సంపాదిస్తున్నారన్నా ఏం చేస్తున్నారన్నా దేనికోసం చేస్తున్నారంటే స్వస్య సుఖార్థం అంటే మన ఎవరి సుఖం కోసం వాళ్ళు లేకపోతే ఎవరి కోసం వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అతః ఆత్మనః నిమిత్తం సర్వః అపి జనః జీవతి ఏవ. సో సొంతం కోసం అందరూ జీవిస్తున్నారు. పరంతు ఏ జనాః అన్యేషాం హితం అన్యేషాం సుఖం చ మానాః. సో ఎవరైతే జనాలు వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ మంచి గురించి వేరే వాళ్ళ సుఖం గురించి కామిస్తూ ఉంటారు, అట్లా తదర్థం జీవంతి వాటి కోసం జీవిస్తారు. తేషాం జీవనమేవ సార్థకం జీవనం, వాళ్ళ జీవితమే సార్థకమైనటువంటి జీవితము. ధన్యం జీవనం పరోపకార రహితం జీవనం తు నిరర్ధకమేవా. సో పరోపకార రహితం అంటే పరోపకారం అన్నటువంటిది లేనిది, రహితం అంటే లేకపోవడం, సహితం అంటే ఉన్నటువంటిది. సో రహితం అన్నాడు కాబట్టి పరోపకారం అన్నటువంటిది లేకపోవడం ఏదైతే ఉందో జీవితంలో అది అలాంటి జీవితం నిరర్ధకం అని చెప్తున్నాడు. ఓకే, అవగతం వా సమ్యక్. ఓకే, రెండో సుభాషితం వచ్చి పిబంతి నద్యః స్వయమేవ నాంభః స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః నాదంతి సస్యం ఖలు వారివాహాః పరోపకారాయ సతాం విభూతయః. సో పైన దానికి యాక్చువల్గా కంటిన్యూషన్లోనే చెప్పచ్చు ఈ సుభాషితం కూడాను పరోపకారం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా. సో పద విభాగం రెండోసారి చదువుతాను, వినండి. పిబంతి నద్యః స్వయమేవ నాంభః స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః నాదంతి సస్యం ఖలు వారివాహాః పరోపకారాయ సతాం విభూతయః. సో పద విభాగం చూస్తే కనుక పిబంతి నద్యః స్వయం ఏవ న అంభః స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః న అదంతి. ఇక్కడ న అదంతి దగ్గర
సవర్ణ దీర్ఘ సంధి ఉంది. న అదంతి. అద్ ధాతువు ఇది. అద్ అంటే తినడం. సో న అదంతి సస్యం ఖలు వారివాహాః పరోపకారాయ సతాం విభూతయః. సో ఇది పద విభాగము. సో ఏ లైన్‌కి ఆ లైనే అన్వయం రాసుకోవాలి. ఎందుకంటే ప్రతి లైన్‌లోని మీరు చూస్తే గనక క్రియాపదం ఏ లైన్‌కి ఆ లైనే ఉన్నది. సో మొదటి లైన్‌లో పిబంతి అన్నది మీకు క్రియాపదం కాబట్టి నద్యః స్వయం ఏవ న పిబంతి అంబః అని రాసుకోవచ్చు. అలాగే స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః అంటే వృక్షాః స్వయం ఫలాని న ఖాదంతి. ఓకే. అలాగే మూడో లైన్ న అదంతి సస్యం ఖలు వారివాహాః. సో వారివాహాః అంటే ఏంటి? వారివాహ ఆ? మేఘములు మేఘాలు. మేఘం మేఘాలు వారి అంటే వాటర్ అని, వాహాహ అంటే వాటిల్ని వహించేది. అంటే క్యారీ చేసేది. నీళ్ళని క్యారీ చేసేది ఏంటి? మేఘాలు. కాబట్టి వారి వాహాహ అంటే మేఘాలు అని అర్థం. సత్యం స్వయంన అదంతి ఖలు అంటే మేఘాలు స్వయంగా అవి మేఘాలు కురిసినప్పుడు పంటలు పండుతాయి. పంటలు పండినప్పుడు ఆ పంటలు తినడానికి వర్షం పట్టలేదు కదా! మేఘాలు తింటాయా? తినవు కదా! సో అది. అలాగే సతాం విభూతయః పరోపకారాయ భవంతి అంటే సో ఒక్కొక్క లైన్ చూద్దాం. ఈజీనే. సో కాబట్టి మొదటి అన్వయం చూస్తే నద్యః స్వయమేవ అంబః న పిబంతి. సో నదుల్లో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఆ నదిలో ఉన్నటువంటి నీరు ఎవరి కోసము? అందరి కోసం. మనందరి కోసము లేతే అదేంటి చెట్ల కోసము, అన్నిటి కోసము. కానీ స్వయంగా నదులు ఆ నీళ్ళని తాగవు. అలాగే వృక్షాః స్వయం ఫలాని న ఖాదంతి. సో వృక్షాల మీద వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అవి తినవు కదా! అవి కూడా మనందరి కోసమే. కాబట్టి అలాగే వారివాహాః సస్యం స్వయం న అదంతి ఖలు. ఇందాక చెప్పినట్టుగా మేఘాలు కురుస్తాయి. వ దేనికోసం? పంటలు పండడానికి కురుస్తాయి. కురిసినప్పుడు ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పంటలు తినడానికని వర్షం కురిపించవు కదా! ఆ పంట కూడా మన కోసమే. కాబట్టి ఇవన్నీ కూడా నదులు గాని, లేకపోతే వృక్షాలు గాని, లేకపోతే ఈ మేఘాలు కానీ ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? వాటి కోసం ఇవి చేయట్లేదు. అది వేరే వారి కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. కాబట్టి అలాగే సతాం విభూతయః పరోపకారయ. సతాం అంటే సంతుల యొక్క విభూతయః అంటే వారికున్నటువంటి సంపద ఏది? విభూతిః అని మనం భగవద్గీత చదివిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. విభూతిః అంటే కూడా ఒక సంపద. ఒక రకమైన అన్ని రకాలైన ఏ సంపదను తీసుకున్నా కూడా అది సంపద. ధనం కావచ్చు, విద్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, గుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంపద. విభూతులే అని అంటారు. సో కాబట్టి సతాం అంటే సంతుల యొక్క ఏవైతే సంపదలున్నాయో, ఆ సంపదలు ఎవరి కోసము? పరోపకారాయ అంటే వేరే వారి కోసం మాత్రమే. వారిలో ఉన్నటువంటి గుణాలు కానీ, లేతే వాళ్ళలో ఉన్నటువంటి సంపదని గాని, లేతే వారి దగ్గర ఉన్నటువంటి విద్యను కానీ వారి కోసము వారు దాన్ని వాడుకోరు. వాళ్ళు వేరే వారి కోసం మాత్రమే వాడతారు. అన్వయార్థం చూస్తే నద్యః అంటే సరితః. సో నదీ నద్యః బహువచనం. స్వయం అంటే స్వతః. వారి 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 కోసమని. అంబః అంటే జలం. న పిబంతి. వృక్షాః అంటే తరవః. తరవః. స్వయం స్వతః ఫలాని న ఖాదంతి. వారివహాః అంటే మేఘాః. సస్యం న అదంతి ఖలు అంటే సస్యాన్ని తినవు కదా అంటున్నాను. సతాం అంటే సత్పురుషాణం. విభూతయః అంటే పొజిషన్స్. సంపత్తయః కారార్థం భవంతి అని. తాత్పర్యం చూస్తే గనుక నదీషు జలం భవతి. ఎక్కడైతే ఈజీగా ఉందో దాన్ని ట్రాన్స్లేషన్ చేయట్లేదని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. అర్థం కాకపోతే అడగండి. నదీషు జలం భవతి పరంతు నద్యః స్వయమేవ తజ్జలం కదాపి న పిబంతి. వృక్షేషు ఫలాని భవంతి తే వృక్షాః అపి స్వయమేవ తాని ఫలాని కదాపి న ఖాదంతి. జలవర్షణేన సస్యాని యథా సమ్యక్ ప్రవృద్ధాని భవేయుః అంటే జలం వర్షించినప్పుడు సస్యాలు ఎలా అయితే చక్కగా వృద్ధి చెందుతాయో తథా కుర్వంతి మేఘాః అలా మేఘాలు చేస్తాయి. అంటే సస్యాలు చక్కగా పెరగడానికి వర్షాన్ని కురిపిస్తాయి. పరంతు తే స్వేన వర్ధితాని సస్యాన్ని స్వయమేవ న ఖాదంతి. కానీ అవి వాటి చేత వర్ధింపబడినటువంటి సస్యాల్ని
అవి సొంతం కోసం లేకపోతే స్వయంగా అవి ఎప్పుడు తినవు. ఏవమేవ సజ్జనాః స్వసమీపే విద్యమానానాం సంపత్తీనాం ఉపయోగం స్వయం న కుర్వంతి. అలాగే సజ్జనులు, సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి ఎటువంటి సంపదనైనా సరే వారి కోసమని వారు ఉపయోగించుకోరు. ఆహ్, స్వ ఓకే. న కుర్వంతి. అపితు పరోపకారార్థమేవ తాసాం వినియోగం కుర్వంతి. సో, వారు వేరే పరోపకారార్థం మాత్రమే ఈ సంపత్తుల్ని వాటి యొక్క వినియోగం వారు చేస్తారు అని ఈ 2 సుభాషితాలు చెప్తారు. అవగతమ్మా? అవగతంవా? అందరూ అవగతం మాన్య. వీలైనంత అవగతం. దయచేసి అందరూ వీడియో స్వేన అంటే స్వయంగానా అండి? ఏమండి? స్వేన అంటే అవునండి. స్వేన అంటే స్వయంగానా? స్వయం తోటి అని తృతీయ ఏకవచనం. సరే. వాటి చేత వర్ధింపబడినటువంటి సస్యాలు అని అర్థం అక్కడ. స్వేన స్వ అనేటువంటి దానికి స్వేన అనేది తృతీయ ఏకవచనం. ఓకే. దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేయండి వీలైనంత వరకు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తప్ప దయచేసి ఆన్ చేయండి. ఓకే. ఇప్పుడు శ్లోకేషు అన్వయక్రమ. నెక్స్ట్ వచ్చింది కావ్యకథ అండి. కావ్యకథ మీ అంతట మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో అడగొచ్చు. ఓకే. సో, ప్రస్తుతానికి మనం 5వ అంశం అయినటువంటి శ్లోకేషు అన్వయక్రమః అన్న దాంట్లోకి వెళ్తున్నాము. సో, అక్కడ మనం ఇంట్రడక్షన్‌లో మనకి ముందర చెప్పినట్టుగా మనము ఒక్క నిమిషం అండి. ఓకే. ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగా మనకి అన్వయ క్రమంలో కాళిదాస్ చేత రచింపబడినటువంటి రఘువంశంలోని ద్వితీయ సర్గలో నుంచి కొన్ని శ్లోకాలు తీసుకొని వాటి యొక్క అన్వయ రచన చెప్పడం జరిగింది. సో, మనం పరిచయ స్తరంలో కానీ లేకపోతే శిక్షా స్తరంలో కానీ అన్వయ రచన చేశాం. కానీ పరిచయాల్లో కొంచెంగా చేశాము. అన్వయార్థం అవి చేసాం, ప్రతిపదార్థం అవి. అలాగే శిక్షలోకి వచ్చేటప్పటికి అన్వయ రచన, ఆకాంక్ష చేశా. అంటే ప్రశ్న వేయడము, తర్వాత దానికి జవాబు రావడం అట్లా చేశాము. సో, ఇక్కడ కూడా మనం అదే చేస్తాము. అన్వయ రచన చేస్తాం. కానీ కవితలో ఇంకొక అడుగు ముందరకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి పదం యొక్క వివరణ అడుగుతున్నారు. ప్రతి పదం యొక్క వివరణ అంటే ఇప్పుడు కిందటి తరగతిలో చెప్పినట్టు వందే అని మనం క్రియాపదం తీసుకుంటే వందే అనే పదం యొక్క వివరణ చెప్పమంటే మనం ఏం చెప్పాలి క్రియాపదానికి? అది దాని ధాతువు చెప్పాలి. అది ఆత్మనేపదే లేతే ఉభయపద లేతే పరస్మైపద అని చెప్పాలి. అలాగే అది ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని చెప్పాలి. అలాగే ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా అని ఈ మొత్తం అన్నీ ఏవైతే వివరాలు ఉన్నాయో అవి క్రియాపదాలకైతే చెప్పాలి. అదే మనకి సంజ్ఞా పదాలు కానీ లేతే విశేషణాలు కానీ లేతే ఏవైనా సుబంతాలకైతే మనం ఏమేం వివరణ చెప్పాలి అంటే దానికి ప్రాతిపదికం ఏంటి దాని ప్రాతిపదికం ఏంటి? అలాగే అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? సో, మనకి అందరికీ తెలుసు సంజ్ఞా పదాలు కానీ, విశేషాలు కానీ ఏ సుబంతాలకైనా సరే ఏముంటుంది వివరణ? ప్రాతిపదికం ఉంటుంది. అలాగే అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా అని ఉంటుంది. అలాగే ఏ విభక్తి అని ఉంటుంది. ప్రథమ విభక్త, ద్వితీయ లేతే సంబోధన లేతే తృతీయ, చతుర్థి ఏ విభక్తి అనేది రాయాలి. ఆ తర్వాత వచ్చేది వచనం. ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా. సో, ఈ పద వివరణ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్‌లో కూడా పదాలిస్తారు. పదాలిచ్చి దాని వివరణ రాయమంటారు. కాబట్టి ఇది కూడా దృష్టి పెట్టి రాయాలి. సో, మనం మొదటి నుంచి అంటే పరిచయ స్తరం నుంచి కూడా మనం పద విభాగం చేసినప్పుడే మనకి అర్థమైపోతుంది. అది అది ఏ లింగము, ఏ వచనము లేతే ఏ విభక్తి ఇవన్నీ కూడా మనకి పద విభాగం చేయంగానే అర్థమవుతుంది. ఓకే. సో, ఈ వివరాలన్నీ కూడా రాయాల్సింది. కాబట్టి ఈ మొదటి శ్లోకం ఏదైతే ఉందో అంటే మనకి ద్వితీయ సర్గ నుంచి మన పుస్తకంలో ఇచ్చింది. తర్వాత యాక్చువల్‌గా కూడా ఆ సర్గలో ఉన్న మొదటి శ్లోకమే ఇది. సో, దానికి ముందర కథ మనకి ముందరే తెలుసు కాబట్టి
ఇక్కడ ఉన్నది మాత్రమే చదువుతాను నేను. ఫస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ శ్లోకేషు అన్వయక్రమాల. దిలీపః రఘువంశస్య చక్రేశ్వరః. సో దిలీపుడు అన్నవాడు రఘువంశం యొక్క రాజు. తస్య పత్ని సుదక్షిణ. సో ఆయన యొక్క భార్య పత్ని ఎవరైతే ఉందో ఆమె పేరు సుదక్షిణ. తయోః సంతానో నాసీత్. అంటే తయోః అంటే వారిద్దరికి సంతానః న ఆసీత్, వారిద్దరికి సంతానం లేదు. అయితే వశిష్ఠాచార్యస్య నిర్దేశం అనుసృత్య తౌ నందిన్యాః ధేన్వాః సేవాం కృతవంతౌ. సో వారు ఇద్దరు కూడా వారికి సంతానం కలగట్లేదని వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన తన దివ్య దృష్టితో చూసి వారికి సంతానం ఎందుకు కలగట్లేదు అన్నది చూశారు. చూస్తే ఒకసారి దిలీప్ మహారాజు పైన స్వర్గానికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ వచ్చే దారిలో ఆయనకి అదేంటి కామధేను కట్టి ఉంటుంది. కానీ ఆయన చూసుకోకుండా ఆమెకి అభివాదం చేయకుండా వచ్చేస్తే అప్పుడు ఆమె శపిస్తుంది. సో ఆ శాపం వల్ల వాళ్ళకి సంతానం కలగదు. కానీ అది దిలీప్ మహారాజుకి వినిపించదు. ఆ శాపం కూడా వినిపించదు కాబట్టి ఆయనకి తెలియదు. అందుకని వశిష్ఠ మహాముని ద్రవ్యదృష్టితో చూసి అది అప్పుడు దానికి ఉపాయం చెప్తాడు. ఏంటంటే ఇట్లా కామధేని యొక్క ఎవరైతే పుత్రి ఉందో నందిని ధేను, నందిని ధేనుని గనక ఒక 21 రోజులు మీరు మీ దంపతులు ఇద్దరు గనక సేవ చేస్తే గనక అప్పుడు ఆమె మీకు సంతానాన్ని ప్రసాదిస్తుందని చెప్తే అందుకని వీరు ఆ నందిని ధేనుకి సేవని చేస్తారు. స ఏవ కథాభాగః అత్ర స్వీకృతః. సో ఆ కథాభాగం మాత్రమే ఇక్కడ స్వీకరింపబడి మనకి శ్లోకాల రూపంలో ఇచ్చారు. దాని అన్వయక్రమం అవన్నీ చూస్తాం. సో మొదటి శ్లోకం వచ్చేసి ఒక నిమిషం అండి. సో అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుందండి. సో మొదటి శ్లోకం వచ్చేసి అథ ప్రజానామధీప ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేను మృమే ఓకే ఒక్క నిమిషం ధేను మృషేర్ముమోచ. ఓకే మళ్ళీ ఇంకొకసారి అండి. అథ ప్రజానాం అధీపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేను మృషేర్ ముమోచ. ఓకే సో పదవిభాగం చూద్దాం. ముందర చూస్తే కనుక పదవిభాగంలో అథ ప్రజానాం అధిపః. ఓకే అథ ప్రజానాం అధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం. ఈ మొత్తం కూడా ఒక సమస్త పదం, మొత్తం అంతా కూడా ఒకటే పదం. దీన్ని ఎక్కడా కూడా విడగొట్టడానికి వీల్లేదు, ఒకటే పదం. సో మనం సమాసాలు చూస్తున్నాం కాబట్టి సమస్త పదం అన్న సమాసం అన్న ఒకటే. సో జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అనేది ఒక పదం. వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం ఇది కూడా ఒక సమస్త పదం. పీత ప్రతిబద్ధ వత్సాం. ఆ తర్వాత యశోధను దగ్గర యశోధనః అని విసర్గ యొక్క ఉకార సంధి. ఆ తర్వాత ధేనుం రిషేః ముమోచ. ధేనుం అండ్ రిషేః దగ్గర ఏమి సంధి లేదు, జస్ట్ 2 వర్ణాల మేలనం తప్ప. ధేనుం రిషేః ముమోచ దగ్గర ఋషేః విసర్గ యొక్క రేఫ అయింది. ఇది విసర్గ యొక్క రేఫ కాబట్టి ధేనుం రిషేః ముమోచ. ఓకే సో ఇది సో పద విభాగం ఇంకొకసారి అండి. అథ ప్రజానాం
అధిపః ప్రభాతే ధ్యాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధవత్సాం యశోధనః ధేనుం ఋషేః ముమోచ. సో ఇవి పదవిభాగం. సో పదవిభాగం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము అందులో క్రియాపదం ఏంటి, ప్రథమ విభక్తులు ఏంటున్నాయి, ద్వితీయాలో ఏంటున్నాయి, లేకపోతే సంబోధన ఏంటుంది, ఇవన్నీ కూడా వేరు చేసుకోవడం అని. సో దీంట్లో వచ్చేసి పదవిభాగం తర్వాత క్రియాపదం వచ్చేసి ముమోచ. ఆ తర్వాత ప్రథమ విభక్తిలో అధిపః అండ్ యశోధనః. అధిపః యశోధనః. ఆ తర్వాత ద్వితీయ విభక్తి వచ్చి జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ఒక పదము. ఆ తర్వాత పీత ప్రతిబద్ధ వత్సాం రెండోది. ఆ తర్వాత మూడోది ధేనుం. చతుర్థి విభక్తి వచ్చి వనాయ. అలాగే షష్ఠి విభక్తి వచ్చి ఋషేహే. ఇక్కడ ధేను మృషేర్ ముమోచ దగ్గర ఉన్నటువంటి ఋషేహే అన్నది షష్ఠి విభక్తి. ప్రజానాం అధిపః అన్నాం కదా, అక్కడ ప్రజానాం అక్కడి నుంచి వచ్చింది షష్ఠి విభక్తి. సప్తమి విభక్తి వచ్చేసి ప్రభాతే. అవ్యయం వచ్చేసి అథ. ఓకే, ఇక్కడి వరకు క్లియరా అండి? అర్థమైందా? ఓకే, ప్రతి పదానికి అర్థం కూడా చెప్పుకుందాం. ఇంతవరకు పద విభాగము, ఆ తర్వాత పదాల యొక్క విభజన ఏదైతే ఉందో అది అర్థమైంది కదా? అర్థమైందా? అర్థమైందండి. ఆ తర్వాత ఇప్పుడు మహోదయ, చెప్పండి మహోదయ. ఒక చిన్న అనుమానం మీరు చెప్పు. ఇప్పుడు వనాయ ముమోచ అని ఉందండి అందులో. దాంట్లో శ్లోకంలో చివరి రెండు పదాలు వనాయ అంటే అడవికి. అదే డౌట్ ఉంటే అడగండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. నా ఎక్స్ప్లెనేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మీకు డౌట్ ఉంటే అప్పుడు అడుగురండి. ఇది ఓన్లీ ఇంతవరకు అర్థమైందా అని అడిగాను. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే, మిగతాది నేను చెప్పిన తర్వాత అడగండి మహోదయ. ఓకే, సో ఇక్కడ వరకు అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. అర్థం తెలుసుకుని అది ఆ తర్వాత దాని యొక్క అన్వయ రచన, తర్వాత వివరణ తెలుసుకుందాం. సో అథ అంటే ఆ తర్వాత, అప్పుడు అంటే పూర్వసర్గంలో అంటే ప్రథమ సర్గంలో ఏదైతే కథ అయిందో దాని తర్వాత అని అర్థం. ఆ తర్వాత అథ ప్రజానాం అంటే ప్రజల యొక్క, అధిపః అంటే రాజు, ప్రభాతే అంటే తెల్లారుజామున, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అంటే ఇక్కడ మనం ఎవరిని రిఫర్ చేస్తున్నామంటే ధేనుం. ఇక్కడ లాస్ట్ మొత్తం శ్లోకంలోని లాస్ట్ పదంలో ఉన్నటువంటిది ఏదైతే ధేనుం ఉందో దానికి ఇది విశేషణం అంట. సో ధేనుం అంటే ధేనుని అని అర్థం. సో ఇక్కడ అధిపః అన్నది ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి అది కర్త అయినది. ధేనుం అన్నది ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి అది కర్మపదమైంది. ఓకే, సో ఇక్కడి వరకు క్లియర్ అయిన తర్వాత ధేనుంకి విశేషణం వచ్చేసి జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అంటే ఆ ధేను ఎటువంటిది అని చెప్తున్నాడు. సో విశేషణం అంటే ఏంటి? ఏదైనా ఒక నామపదం ఉంటే దానికి విశేషణం అంటే అది ఎలాంటిది. ఇప్పుడు దాని అంటారు ఉత్తమః బాలకః అన్నాం అనుకోండి. సో బాలకః ఉన్నాడు, ఎటువంటి వాడు అంటే ఉత్తమః. సో ఉత్తమః బాలకః అంట. అలాగే ధేను ఉంది, దానికి విశేషణం చెప్తున్నాం కాబట్టి జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అంటే ఇది దానికి విశేషణం. కానీ దాని అర్థం ఏంటి అని తెలుసుకోవాలి అంటే జాయా అంటే భార్య అని అర్థం. ఎవరి యొక్క భార్య? దిలీపుడి యొక్క భార్య. సో జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అంటే ఆ భార్య చేత ఆ గంధము మాల్యం అంటే మాల అని అర్థం. భార్య చేత గంధమాల్యాలు గ్రహింపబడినటువంటి ఆ ధేనువు అని అర్థం. సో ఆ ధేనువు ఎటువంటిది అంటే సుదక్షిణ ఆవిడ చేత గంధము మాల్యము స్వీకరించింది ఆవిడ.
స్వీకరించినటువంటి ఆ ధేనువు అని అర్థం. ఓకే. సో కాబట్టి జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అన్నది ధేనువుకి ఒక విశేషణం. ఇంకో విశేషణం వచ్చేసి పీత ప్రతిబద్ధ వత్సాం. సో మీరు జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం చూసినా ఇది కూడా ద్వితీయ ఏకవచనంలో ఉంది. ఓకే. ధేనుం లాగానే మాల్యాం. ఓకే. రమా రమాం లాగా మాల్యాం. అలాగే పీత ప్రతిబద్ధ వత్సాం అంటే అర్థం ఏంటంటే ఆ ధేనుకి ఎటువంటి వత్స అంటే వత్స అంటే దూడ దూడ ఉన్నది. ఎటువంటి వత్స ఉన్నది అంటే ఆ ధేనువుకి పీత ప్రతిబద్ధ వత్సాం అంటే ముందర పాలు తాగినది, తాగిన తర్వాత ప్రతిబద్ధ అంటే కట్టవేయబడినటువంటి వత్స ఉన్నది. అంటే మొత్తం అర్థం తీసుకుంటే పాలు తాగి కట్టబడినటువంటి వత్స అంటే దూడ కలిగినటువంటి ఆ ధేనువు అని అర్థం. అంటే మనం ఇక్కడ నందిని ధేనువు గురించి మాట్లాడుతున్నాం. సో జాయా గ్రాహిత అన్నది కానీ లేకపోతే పీత ప్రతిబద్ధ వత్సాం కానీ ఈ రెండు కూడా నందిని ధేనువు గురించే మాట్లాడుతాం. అదే ధేను అని ఇక్కడ చెప్పినది. కాబట్టి పీత ప్రతిబద్ధ వత్సాం అంటే పాలు తాగి ఆ తర్వాత కట్టవేయబడినటువంటి దూడ కలిగినటువంటి ఆ ధేనుని అని అర్థం. ఓకే. సో ఆ తర్వాత వనాయ అంటే వనం కోసం అని అర్థం. యశోధన యశోధన అంటే ఇది ఇక్కడ అధీపహ అంటే దిలీప్ మహారాజ్కి ఇది అధీపహకి విశేషణం. యశోధన అంటే అర్థం అంటే యశమే ధనంగా కలిగినటువంటి వాడు అని అర్థం. ఓకే. ఎవరికైతే యశం ఉన్నదో అతను అని అర్థం. సో అది అధీపహ అంటే రాజు అని అర్థం. ఆ తర్వాత ధేనుం చెప్పాం. ఋషేహే ఈ ధేను ఎవరి యొక్క ధేనువు అంటే ఋషేహే ధేనుం. సో ఋషి యొక్క ధేను అంటే వశిష్ఠమని మహాముని యొక్క ధేను ఏదైతే ఉందో దానిని అని అర్థం. ఆ తర్వాత ముమోచ ముమోచ అంటే విడిచిపెట్టడం అని అర్థం. ముమోచ అంటే విడిచిపెట్టడం. సో ఏం చేశాడు ఆ రాజు అంటే జస్ట్ మనం తాత్పర్యం చెప్పుకొని అప్పుడు అన్వయరచనకి వెళ్ళి. సో ఆ తర్వాత ఆ రాజు అంటే జనాలకు అధిపతి అయినటువంటి ఆ రాజు అలాగే ఎవరికైతే యశమే ధనంగా కలిగిందో అటువంటి రాజు ఏం చేశాడంటే పొద్దున్నే ఈ ఋషి యొక్క ధేనువుని ఆ ధేనువు ఎలాంటిదంటే భార్య చేత ఆ రాజు యొక్క భార్య చేత గంధము మాల్యము గ్రహింప చేసుకున్నటువంటి ఆ ధేనువు అలాగే దూడ పాలు తాగి వేయబడినటువంటి ఆ ధేనువు ఇటువంటి ఆ ధేనువుని వనం కోసమని ముమోచ అంటే విడిచిపెట్టాడు. వనంలో తిరగడానికి లేకపోతే చరించడానికి అంటే గడ్డి మేయడానికి వాటి కోసం అన్నిటి కోసమని వనాల్లో విడిచిపెట్టాడు అని. సో ఇప్పుడు మనం కనుక అన్వయరచన చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. అథ అంటే అనంతరం ఆ తర్వాత అని అర్థం. సో ముమోచ అన్నది క్రియాపదం కాబట్టి ముందర రావాలి మనకి. విముక్తవాన్ అంటే విడిచిపెట్టాడు అని క్రియాపదం. సో ఎవరు విడిచిపెట్టాడు మనకు తెలుసు అధీపహ. సో కాబట్టి కర్త ఎవరు? కహ ముమోచ అంటే అధీపహ అంటే దిలీపహ. కాసాం అధీపహ. సో ప్రజ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి దానికి కాసాం ఎవరి యొక్క అని అడగాలి కాబట్టి షష్ఠి బహువచనం స్త్రీలింగంలో అడగాలి కాబట్టి కాసాం అధీపహ ప్రజానాం అధీపహ. పునః కీదృశ మళ్ళీ ఎటువంటి వాడు రాజు అంటే యశోధన. కాం ముమోచ దేనిని విడిచిపెట్టాడు? ధేనుహు అన్నది కూడా స్త్రీలింగ పదం కాబట్టి కాం ముమోచ అన్నారు కాబట్టి ధేనుం. సో ఇప్పుడు ఎప్పుడైనా షష్ఠి వచ్చినప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఎక్కడ రాస్తామంటే దేనికి సంబంధం ఉందో దాంతో రాస్తాం. సో షష్ఠి ఋషేహే ధేనుం కాబట్టి ధేనుం తర్వాత కస్య ధేనుం అంటే ఋషేహే ధేనుం. కీదృశీం ధేనుం ధేను అన్నది స్త్రీలింగం కాబట్టి అలాగే ద్వితీయ ఏకవచనం కాబట్టి కీదృశీం ధేనుం అంటే పీత ప్రతిబద్ధ వత్సాం ఒకటి. తర్వాత పునః కీదృశీం అంటే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అనేది. ఆ తర్వాత కస్మై ముమోచ దేనికోసమని విడిచిపెట్టాడు అంటే వనాయ అంటే వనం గంతుం వనానికి వెళ్ళడానికి విడిచిపెట్టాడు అని.
తర్వాత కదా ముమోచ, ఎప్పుడు అంటే కదా. ప్రభాతే అన్నది సప్తమిలో ఉంది కాబట్టి కదా సమయం సమయంని అడుగుతోంది కాబట్టి కదా ముమోచ అంటే ప్రభాతే ప్రభాతే ముమోచ. తర్వాత పద విభాగం ఇవి అదేంటి పద వివరణ చూస్తే కనుక ఒక్కొక్క దానిది ముందర అథ అన్నది అవ్యయం అని చూసాము. ఆ తర్వాత రెండో పదం వచ్చేసి ప్రజానాం. ప్రజానాం అనేది స్త్రీలింగం, ఆకారాంత. సో అంతాలు కూడా రాయాలి కాబట్టి అది అకారాంతమా, ఆకారాంతమా, ఇకారాంతమా, ఏ అంతమో అది రాయాలి. కాబట్టి ప్రజా అన్నది ఆకారాంతము, స్త్రీలింగ పదము, షష్ఠీ బహువచనం. అలాగే అధిపహ, అధిపహ అన్నది అకారాంత, పుల్లింగ, ప్రథమ ఏకవచనం. అలాగే ప్రభాతే, ప్రభాతే అన్నది నపుంసకలింగ అకారాంత పదము, అలాగే సప్తమి ఏకవచనం. అలాగే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అన్నది ధేనుకి, అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశేషణాలు దేనికి విశేషణం అని తెలిస్తే మీకు అది ఏ లింగమో తెలిసిపోతుంది. ధేనుకి విశేషణం కాబట్టి, ధేను అనేది స్త్రీలింగం కాబట్టి ఇది స్త్రీలింగ పదం. కాబట్టి ఇది లాస్ట్లో మాల్యాం అని వచ్చింది కదా. మాల్యాం అంటే యా యా వచ్చింది కాబట్టి అక్కడ ఆకారాంత స్త్రీలింగము, ద్వితీయ ఏకవచనం. అలాగే వనాయ, వనం అన్నది నపుంసకలింగ పదము, అకారాంతము, అలాగే చతుర్థి ఏకవచనము. పీత ప్రతిబద్ధ వత్సాం అన్నది ఇది కూడా విశేషణం ధేనుముకి కాబట్టి ఆకారాంతము, స్త్రీలింగము, ద్వితీయ ఏకవచనము. అలాగే యశోధన, యశోధన అన్నది అధిపహకి విశేషణం కాబట్టి ఈజీగా మనకు తెలుస్తుంది. పుల్లింగము, ప్రథమ ఏకవచనము. అలాగే ధేనుం అన్నది ఉకారాంతము, స్త్రీలింగ పదము, ద్వితీయ ఏకవచనము. ఆ తర్వాత ఋషేహే అంటే ఋషిహి, ఋషేహ అన్నది షష్ఠి కాబట్టి ఇకారాంత పుల్లింగము, షష్ఠి ఏకవచనము. తర్వాత ముమోచ అన్నది ఇది ముచ్ల్ అని పలకాలి. సో ఇది ఉభయపది. లిట్, లిట్ అంటే పరోక్ష భూతకాలము, అంటే మనం చూడనప్పుడు జరిగేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పరోక్ష భూతకాలం అంటారు దాన్ని. అది అలాగే ఇది అంటే అధీపహ ముమోచ అంటున్నాం కదా. సో ఎలా అయితే బాలకః పఠతి అంటున్నామో, సో ఇది ప్రథమ పురుష ప్రథమ పురుష ఏకవచనం ఇది. సో అలాగే ఇది కూడా లిట్ అంటే పరోక్ష భూతకాలంలో ప్రథమ పురుష ఏకవచనంలో వస్తుంది ముమోచ అన్నది. ఓకే, అర్థమైందంటే ఇప్పుడు అడగండి ఏమైనా డౌట్లు ఉంటే. మాన్య ఇక్కడ కస్మిన్ అనేది వస్తుంది కదా, కదా అని కాకుండా మరి ఇక్కడ అంటే అప్పుడు కస్మిన్ సమయే అనాలండి. ఎందుకంటే కస్మిన్ అంటే యాక్చువల్గా ఎందులో అని, అది ఏ వస్తువులో అయినా దేనిలో అయినా అయితే అప్పుడు అలా అడగచ్చు. ఇది సమయానికి సంబంధించింది కాబట్టి కస్మిన్ సమయే అని రాయొచ్చు ఒకవేళ మీరు కస్మిన్ అని వాడదలుచుకుంటే. లేదు అంటే కథ, కథ అన్నది కూడా సమయమే కదా అడుగుతుంది. మనం కథ అన్న ఎప్పుడు అని వస్తుంది. ఎప్పుడు మహోదయ, చెప్పండి మహోదయ. ఆ తాత్పర్యంలో 13వ పేజీ తాత్పర్యం ఉంది కదా, అందులో చివరి సెంటెన్స్ తం వత్సం బధ్వా రాజా దిలీప ధేనుం చరణార్థం అరణ్యం అరణ్యాయ విముక్తవాన్ అని ఉందండి అక్కడ. చెప్పండి. అంటే అక్కడ అరణ్యాయ అనే అంటే అరణ్యాయ అంటే చతుర్థి వేశారు అక్కడ, ఎందుకంటే వనాయ కాబట్టి అరణ్యాన్ని వేశారు. మనం అరణ్యే విముక్తవాన్ అని అనొచ్చా అని చిన్న అనుమానం వచ్చిందండి. అంటే అరణ్యం కోసమనే రాయాలండి, ఇక్కడ చతుర్థినే రాయాలి. ఇక్కడ వనాయ రాశారు కాబట్టి మహోదయ శ్లోకంలో వనాయానే ఉంది చతుర్థిలో. అవునండి. అంచేత మనం కూడా ఇక్కడ అరణ్యాయ అని రాయాలంటారా? అరణ్యే అని రాస్తే తప్పవుతుందా అని చిన్న ప్రశ్న వచ్చింది నాకు అతను. ఓకే, అరణ్యే విముక్తవాన్ అని కూడా రాయొచ్చు, కానీ శ్లోకంలో వనం కోసమని విడిచిపెట్టారు అన్నారు కాబట్టి అరణ్యాయ అనే రాయడం ఇక్కడ
కరెక్ట్ అని నాకు అనిపిస్తుందండి. సమంజసంగా ఉంటుంది. అరణ్యే అన్నా కూడా తప్పు ఏం కాదు అది. అరణ్యంలో విడిచిపెట్టాడు అని కూడా అనొచ్చు. బట్ అరణ్యాయ అన్నదే కరెక్ట్ అండి. ఓకే. పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది అక్కడ. మహోదయ. మేడం ధన్యవాదాలు. మేడం ఇంకొక చిన్న డౌట్ అండి. మహోదయ ఈ చెప్పండి. ముందున్న పాఠాలలో సంకేతాక్షరాలతో వివరణ ఇవ్వబడి ఉండటాన్ని గమనించండి అన్నారు. ఏమిటంటే సంకేతాక్షరాలు? ఏంటండి? ఓకే. 11 తర్వాత ఓకే. ఓకే. సో 11 తర్వాత రాశాడండి. ముందున్న పాఠాలలో సంకేతాక్షరాలతో వివరణ ఇవ్వబడి ఉండటాన్ని గమనించండి. అవునండి. అంటే మహోదయ ఇప్పుడు అంటే ఆయన- ఏం లేదండి. మీరు నెక్స్ట్ లెసన్స్‌లో గనుక వెళ్లి చూస్తే గనుక ఇక్కడ ఇప్పుడు ఉమ్, అంటే వీళ్ళు ఆత్మనేపదికి ఆ అని, పరసమనేపదికి ప అని, లేకపోతే ప్రథమా విభక్తికి ప, వి అట్లా అంటే అబ్రివియేషన్స్ వాడారు. కంప్లీట్‌గా రాయలేదు. ఉహుం, కాబట్టి మీరది చదివినప్పుడు అది అర్థం చేసుకోండి అని రాస్తున్నారండి. అంతకంటే ఏం లేదు దాంట్లో. ఉహుం, ఉహుం. సరే. ఓకే. సో అదే మేడం చెప్పండి. తస్మై ముమోచ వరకే ఉంది ఇక్కడ అన్వయ రచన. తర్వాత కథ అనేది దీంట్లో ఇవ్వలేదు బుక్ లో. నెక్స్ట్ పేజ్‌లో ఉంటుందేమోనండి. పైన ఉంటుంది. కొంచెం కనిపించదు. విశేషహకి ముందరున్నది. అదే అంటే లేదండి మరి దీంట్లో. లేకపోతే ఓకే. రాసుకోండి. కథా ముమోచ అంతే ఏంది. ప్రభాతే ముమోచ. లేకపోతే ఓకే. రాసుకోండి. ఎవరి పుస్తకంలో అయినా లేకపోతే. సరే ఓకే. తెలుగు వర్షన్ లో లేదండి. లేదు. తెలుగు వర్షన్ లో కథ లేదు. అసలు లేదు అది. విడిచిపెట్టేసాడు పూర్తిగా ప్రభాతే. ఓకే. రాసుకోండి మహోదయ్. కథా ముమోచ అంటే ప్రభాతే అని. మహోదయ చెప్పండి. అదే అండి. పాయింట్ 11లో 11లో అది ప్రొనౌన్సియేషన్ ఒకసారి చెప్పండి. ఏదండి? ముచ్చు ఆ! ధాతు 11 పాయింట్లో అదే ముచ్ల్. అది లా కాదండి. ల్. అంటే అది స్వరం అండి. మనం స్వరంలో చదువుకున్నాం కదా! ల్ అని. సో, అదండి అది. సో, ముచ్ల్ అంటే అట్లాగే లు అనకూడదండి. లాకి ఉకారం కాదు. ల్ అది అంతే. అంతేనండి. ఓకే. ఓకే. ఒక్కసారి తాత్పర్యం కూడా చదువుతానండి వినండి. సో, వశిష్ఠః నందినీ ధేనోః సేవాం కర్తుం సుదక్షిణా దిలీపో ఉక్తవాన్. సో, వశిష్ఠ మహాముని నందినీ ధేను యొక్క సేవ చేయడానికని సుదక్షిణ అండ్ దిలీపుడు ఇద్దరికి చెప్పాడు. ఉక్తవాన్. తతః ప్రాతఃకాలే పత్ని సుదక్షిణ నందినీం గంధేన పుష్పై చ అపూజయ. సో, ప్రాతఃకాలమే రాజు యొక్క భార్య అయినటువంటి సుదక్షిణాదేవి ఆ నందినికి గంధంతోను పుష్పతోను పూజ చేసింది. నందిన్యాహ వత్సః క్షీరం చ అపిబత్. అంటే నందిని యొక్క వత్స ఏదైతే దూడ ఉన్నదో అది పాలు కూడా తాగినది. తం వత్సం బధ్వా రాజా దిలీపః. అంటే ఆ యొక్క ఆ యొక్క దూడని కట్టేసిన తర్వాత రాజా దిలీపుడు ధేనుం చరణార్థం అరణ్యాయ ముక్తవాన్. సో, ఆ ధేనుని చరణార్థం అంటే చరించడానికి గడ్డి మెయ్యడానికి అని మనం ఏదైతే అంటాం దానికోసమని అరణ్యాయ విముక్తవాన్. అరణ్యంలో అయితే అరణ్యం కోసమని విడిచిపెట్టాడు అని. ఆ తర్వాత ఈ శ్లోకం తర్వాత సమాసః అని ఉందండి. సో, ఎప్పుడైతే మనం సమాసాలు నేర్చుకోవడం మొదలు పెడతామో అప్పుడు చెప్తే మీకు ఈజీగా కోరిలేట్ చేసుకొని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది వదిలిపెడతానండి. ఎందుకంటే దీంట్లో అన్ని సమాసాలు ఉన్నాయి. బహువ్రీహి, కర్మధారయ, ద్వంద్వ సమాసం అన్నీ గూడాను. సో, ఎప్పుడెప్పుడు ఏ సమాసం చదువుతామో అప్పుడప్పుడు మళ్ళీ తిరిగొచ్చి మనం ఈ లెసన్‌లోని లేతే నెక్స్ట్ ఫ్యూ లెసన్స్‌లో ఆ సమాసం వచ్చేంత వరకు విడిచిపెడుతున్నాం కాబట్టి మళ్ళీ తిరిగొచ్చి ఆ సమాసాలన్నీ కూడా మళ్ళీ ఆ శ్లోకంలోవి అన్నీ అర్థం చేసుకుంటాం. ఓకే. సరేనా అండి? ఓకేనా అండి? అలాగే. ఓకే. అలాగేనండి. అస్తమండి. మహోదయ. తర్వాత సంస్కృత సాహిత్య పరిచయః అని ఉంది. దాంట్లో నాటకం అంటే ఏంటి దాని గురించి ఉంది. సో, దాంట్లో ఒక భాగంలో అదేంటి అభిజ్ఞాన శాకుంతలంలో చిన్న ఒక ఆహ్, అదేంటి పార్ట్ ఇచ్చారు. చిన్న అంశము. అది కూడా చదవగలిగితే చదవచ్చు. దాంట్లోంచి ఎగ్జామ్‌లో మాత్రం ఏం రాదండి. అంటే ఆ అభిజ్ఞాన శాకుంతలం పార్ట్‌లోంచి ఎగ్జామ్‌లో ఏం రాదు.
ఓన్లీ సంస్కృత సాహిత్య పరిచయ నాటకం అనేది అయితే ఉందో దానిలోంచి మాత్రమే వస్తుంది. తర్వాత సంస్కృత గ్రంథకార పరిచయ, ఇదైతే మొత్తం ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మీకు ప్రబంధ రాయమని వస్తుంది కదా, అంటే ఎస్సే రాయమని, దానిలో కూడా ఇవన్నీ రావచ్చండి. కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ దయచేసి ఇప్పటి నుంచే వాటిని చదవడం మొదలు పెట్టండి. ఓకే, అర్థం కాకపోతే అడగండి నెక్స్ట్ క్లాస్లో. ఒకసారి బ్రీఫ్ గా చెప్పడానికి అవ్వదా అండి? అంటే మీరందరూ చదువుకుని వచ్చి డౌట్ అడిగితే అప్పుడు నాకు చెప్పడం ఈజీ అండి. నేను చెప్పడం మొదలు పెడితే మొత్తం మళ్ళీ చదివి నేను చెప్పాలి, కంప్లీట్గా. ఇప్పుడు మీకు మొత్తం చదివి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో టైం తీసుకుంటుందండి. యూజువల్లీ మేము క్లాసెస్లో అవి చెప్పట్లేదండి, ఎందుకంటే గద్య రూపంలోనే ఉన్నాయి. మీరు చదివితే మీకు ఈ లెవెల్లో అట్లీస్ట్ అర్థమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీ అంతా మీరు చదవాలి అది. ఓకే, అర్థం కాకపోతే అడగండి, డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే. ఓకే, సో దీంతో ఈ పాఠం అయిపోయిందండి. సో మనం తద్దితాంతాల తర్వాత ఉన్నటువంటి ఏదైతే అభ్యాసం ఉందో అది చేద్దామండి. సో అభ్యాసం కొత్తగా వచ్చిన వాళ్ళకి జస్ట్ ఇండికేషన్, ఒక్కొక్కళ్ళని నేను పిలిచినప్పుడు అడుగుతాను, వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. చెప్పిన తర్వాత మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మొదటి అభ్యాసం వచ్చేసి పేజ్ నెంబర్ 6లో ఉందండి. పేజ్ నెంబర్ 6లో అభ్యాసాహ, అక్కడ అథః దత్తే రాశో సమస్త పదాని అసమస్త పదాని చ సంతి తాని పృథక్ కృత్య స్తంభద్వయే లిఖత. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుతున్నాను, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. మీరు కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు తప్పకుండా ఇన్స్ట్రక్షన్, సంస్కృతంలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ని చదవండి, చదివి అర్థం చేసుకొని చేయడానికి ప్రయత్నించండి. సో ఏమంటున్నాడంటే ఇక్కడ కింద ఇచ్చినటువంటి రాశి, అంటే రాశి అంటే మనకు తెలుసు కదా, ధనరాశి, ఈ రాశి, రాశులు అంటాం, అంటే కుప్పగా పోసినటువంటివి అని అర్థం. సో కింద ఇచ్చినటువంటి ఈ పదాల ఏదైతే సమూహం ఇచ్చారో దానిలోంచి సమస్త పదాని అసమస్త పదాని చ సంతి, వాటిల్లో సమస్త పదాలు ఉన్నాయి, అసమస్త పదాలు ఉన్నాయి, అంటే సమాసాలు కానిటువంటివి కూడా ఉన్నాయి. సో వాటి నుంచి ఏం చేయాలి అంటే తాని పృథక్ కృత్య, అంటే వాటిల్ని వేరు చేసి స్తంభద్వయే లిఖత, 2 కాలమ్స్ ఇచ్చారు. స్తంభం అంటే కాలం అని అర్థం. సో 2 కాలమ్స్ ఇచ్చారు. ఆ కాలమ్స్లో ఏది సమస్త పదం, ఏది సమస్త పదం కాదు అన్నది రాయాలి. సో మనం ముందరే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు సమస్త పదం ఏంటి, అసమస్త పదం ఏంటి అంటే, సమాసం అంటే మనకి కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలంటే సమస్త పదంలో 2 పదాలు మనకి మినిమం కనిపిస్తాయి. ఓకే, అలాగే ఏ పదంలో అయినా సంధి జరిగి ఉంటే కనుక అది సమస్త పదం అవ్వచ్చు, సంధి కూడా అవ్వచ్చు. కాబట్టి అది సంధ్యా సమాసమా అని ఎలా తెలుసుకుంటామంటే, సంధి అయితే జస్ట్ 2 వర్ణాల మేలనం అవుతుంది. సమాసంలో కూడా సంధి అలాగే జరుగుతుంది, కానీ సమాసానికి సమస్త పదానికి అర్థం ఉంటుంది, అలాగే సంధి చేసిన దానికి అర్థం మనకి ఏమి ఉండదు. చూస్తే అర్థమవుతుంది మనకి. ఓకే, చెప్పండి, ఏదో అడుగుతున్నారు ఎవరు? ఓకే, సో మొదటిగా అనసూయాదేవి గారు ఫస్ట్ వర్డ్ వచ్చేసి, పదం వచ్చేసి అర్థలాభ. అర్థలాభ సమస్త పదం. సమస్త పదం. ఓకే, ఉత్తమం అండి. ఆ తర్వాత లక్ష్మీ కుమారి గారు ఉద్యోగ. ఉద్యోగ అసమస్త పదం. అసమస్త పదం, సమ్యక్. శుభలక్ష్మి గారు వరాన్వేషణం. వరాన్వేషణం సమస్త పదం. సమస్త పదం. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు పితృభక్తి. ఓకే, ఆయన. ఓకే, ప్రసాదరావు గారు పితృభక్తి. పితృభక్తి సమస్త పదాలు. సమస్త పదం. ఓకే, భవానీ గారు నదీ ప్రవాహ. సమస్త పదం అండి. సమస్త పదం. ఓకే, శ్రీ మహాలక్ష్మి దేశ సేవ. సమస్త పదాలు. సమస్త పదం. ఓకే, ఉత్తమం. తర్వాత కామేశ్వరరావు గారు శుద్ధత. అసమస్త పదం అండి. ఉత్తమం మహోదయ. హిమశ్రీ వశిష్ఠాశ్రమ. సమస్త పదం మహోదయ. ఓకే, ఆదిలక్ష్మి గారు గంగా యమునే.
మహోదయ సమస్త పదం మహోదయ. సమస్త పదం ఉత్తమం. పద్మజ జే వృక్షః. అన్మ్యూట్ చేసుకోండి పద్మజ గారు. వృక్షః అనేది అసమస్త పదం ఉత్తమం మహోదయ. ఉత్తమం. కే పద్మజ విద్య. సమస్త పదం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. విద్య. విద్య. నాకు వినిపించాల అందుకనే అడిగా. విద్య అసమస్త పదం. అసమస్త పదం సమ్యక్. వినిపించలేదు. రమ గమనం. అసమస్త పదం మ్యామ్. ఉత్తమం. బండారి సౌమ్య పద్మాకరః. బండారి సౌమ్య పద్మాకరః. అసమస్త పదం. పద్మాకరః సమస్త పదం అండి. యాక్చువల్గా అది 2 వర్డ్స్ ఉన్నాయి దాంట్లో. పద్మ అండ్ ఆకరః అని 2 పదాలు ఉన్నాయి. పద్మాకరః. సమస్త పదం. సమస్త పదం. సుధా గోపాల్ గారు సూచన. సుధా గోపాల్ గారు. ఓకే. శ్రీలక్ష్మి మహోదయ సూచన. సూచన అసమస్త పదం మాన్య. ఉత్తమం. హిమబిందు శయ్యా. హిమబిందు శయ్యా. హిమ. ఓకే. శేషు. శేషు మహోదయ. ఓకే. పద్మజా పోటు శయ్యా. సమస్త పదం మ్యామ్. శయ్యా. అసమస్త పదం. అసమస్త పదం. శయ్యాలో 2 వర్డ్స్ ఏం లేవు కదా, ఒకటే వర్డ్ ఉంది శయ్యా. ఓకే. తర్వాత గుండప్ప గారు కృష్ణ ఫలకం. సమస్త పదం. శ్రీనివాసరాజు గారు శిలా ప్రతిమ. సమస్త పదం మహోదయ. ఉత్తమం. ఉమా పదం. అసమస్త పదం మేడం. సమ్యక్. అనితా కుసుమం జనః. అసమస్త పదం. సమ్యక్. విజయలక్ష్మి గారు ధర్మః. విజయలక్ష్మి గారు ధర్మః. అరుణ గారు అసమస్త పదం. అసమస్త పదం. సమ్యక్ అండి. ఓకే. ఎవరైతే వీడియో ఆన్ చేయలేదో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అండి? ఎవరైతే వీడియో ఆన్ చేయలేదో వారికి ఏమైనా ప్రాబ్లం ఉందా? నెట్వర్క్ చాలా నాస్తి మహోదయ. మహోదయ ఎవరు ఆన్ చేశారో వారిని అడగట్లేదండి, ఎవరు ఆన్ చెయ్యలేదో వారిని అడుగుతున్నాను నేను. సో దయచేసి ఆన్ చేయండి. ఎందుకంటే ఒకవేళ నేను ఆఫ్ చేసి నేను మీకు క్లాస్ చెప్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. నేను ఆఫ్ చేసేసి నేను మీకు క్లాస్ చెప్తే మీకు ఎలా ఉంటుంది? బాగుంటుందా? మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఓకే. నాకు కనిపిస్తూ ఉంటేనే మీరు నన్ను చూస్తేనే కాన్సన్ట్రేట్ చేయగలరు. సో అలాగే నాకు మీరు కనిపిస్తేనే పాఠం చెప్పాలనిపిస్తుంది, లేకపోతే పాఠం చెప్పాలనిపించదు. నా పేరు పిలవలేదు మహోదయ. ఆఫ్ లో పెడుతున్నాం మేడం స్క్రీన్. అండి ఒక్క నిమిషం అండి, రాజేశ్వరి గారు అడుగుతాను. ఏంటండి గుండె ఏదో అంటున్నారు? ఏంటండి అదే వినిపించట్లే, సరిగ్గా లేదు వాయిస్. బై డిఫాల్ట్ వీడియోని ఆఫ్ లో ఉంచుతా ఉన్నాం మేడం. లేదండి, ఆన్ లో పెట్టండి. ఆన్ లో పెట్టండి. పద్మజ గారు ఏదో అంటున్నారు ఏంటి? నేను అవుట్ ఆఫ్ స్టేషన్ మ్యామ్. నాకు సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉందన్నమాట. నేను వీడియో టెక్నికల్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నో ప్రాబ్లం, పర్వాలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఎవరికైతే వీలవుతుందో వారు దయచేసి ఆన్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అధస్తన శ్లోకే స్థితాని సమస్త పదాన్ని చూద్దాం. అంటే కింద ఉన్నటువంటి ఏవైతే శ్లోకం ఉందో దానిలో నుంచి ఏదైతే సమస్త పదం ఉందో అది
తీసుకుని రాయమంటున్నారు. సో రాజశ్రీ గారు, అయ్యా జయతు జయ జయతు దేవో దేవకీ నందనోయం. దేవకీ నందనోయం సమస్త పదం. ఇంకొకసారి ఆలోచించి చెప్పండి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం. దేవకీ నందన సమస్త పదం అండి. దేవకీ నందన సమస్త పదం. సో ఇక్కడ దేవకీ నందన అన్నది సమస్త పదం. దేవకీ నందనోయం దగ్గర అక్కడ ఓ దగ్గర జస్ట్ సంధి జరిగింది అంతే. అంతే దేవకీ నందన కాబట్టి దేవకీ నందన అన్నది సమస్త పదం. సమస్త పదం. తర్వాత ఎన్ కృష్ణ కళ్యాణి, జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప. ఎన్ కృష్ణ మీరే చెప్పాలండి. ఒక్క నిమిషం హోల్డ్ చేయండి. జయతు జయతు మాన్య ఒక్కసారి మళ్ళీ అడగరా? వినపడట్లేదండి నా మాట. మాకు వినిపిస్తోంది. వినిపిస్తోందండి. ఒక్క నిమిషం ఉండమన్నారు మహోదయ. వెయిట్ చేయండి. ఒక్క నిమిషం ఉండమన్నారు మహోదయ. క్షమితామండి. సో కృష్ణ గారు రెండో లైన్, జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప. మేడం మొట్టమొదట వృష్ణి వంశ ప్రదీప అర్థం ఏంటండి? ఒక్క నిమిషం అండి, చెప్పనండి మీరు అప్పుడు తర్వాత చెప్తాను. ఓకే కృష్ణ గారు చెప్పండి. కృష్ణ కళ్యాణి. జయతు జయతు నాకు ఇందులో క్లియర్ గా లేదు మాన్య, అందుకని చూస్తున్నాను. ఓకే మళ్ళీ చెప్పమంటారా? మీ దగ్గర పుస్తకం ఉందా లేదా? ఒక్కసారి చెప్పండి మాన్య. ఓకే వినండి అందరూ, దయచేసి మ్యూట్ చేయండి. మ్యూట్ చేస్తే అందరికి వినిపిస్తుంది. జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప. జయతు జయతు కృష్ణ. ఓకే మీకు ఐ థింక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను వేరే వాళ్ళని అడుగుతాను. నేను యాక్చువల్గా మీరు గ్రూప్ లో ఉన్నారా? కోవిద గ్రూప్ లో ఉన్నానండి. నాకే హెల్త్ బాగాలేక నేను ఆన్ చేయలేదు వీడియో. కొంచెం హెల్త్ సెట్ అవగానే నేను కూడా రెగ్యులర్ గా. మీరు వీడియో గురించి అంటలేదండి. మీ దగ్గర ఒకవేళ బుక్ లేకపోతే కనుక దాంట్లో పీడిఎఫ్ పెట్టాము, ఒకసారి పీడిఎఫ్ చూడండి మీరు. ఓకే సరేనండి. ఓకే రైట్ సార్. అనసూయ గారు మీరు చెప్పండి. జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప. వృష్ణి వంశ ప్రదీప. సమ్యక్ అండి. సో వృష్ణి వంశ ప్రదీప అంటే వృష్ణి అనేటటువంటిది వంశము, ఆ వంశానికి ప్రదీప అంటే పుత్రుడు అని చెప్పచ్చు, లేకపోతే ఆ వంశాన్ని వృద్ధి చేసేవాడు, ప్రదీపుడు వాడు, వంశోద్ధారకుడు అని చెప్పచ్చు. ఓకే సో వృష్ణి వంశం యొక్క వంశోద్ధారకుడు అని చెప్పచ్చు. సో వృష్ణి వంశం ఎవరిది? శ్రీకృష్ణుడిది. శ్రీకృష్ణుడిది. సమ్యక్ ఉత్తమం అండి. ఇందాకేమో దేవకీ నందన అన్నది దేవకి ఆమె యొక్క నందనుడైన కృష్ణుడి గురించి చెప్తున్నారు. ఓకే కుమారుడు గురించి. లక్ష్మీ కుమారి గారు జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ. మేఘశ్యామల కోమలాంగ రెండు.
రెండు కూడా మేఘ శ్యామల అలాగే కోమలాంగ రెండు కూడా సమస్త పదాలు. సుబ్బలక్ష్మి గారు జయతు జయతు పృథ్వీభారనాశ ముకుంద. పృథ్వీభారనాశ. పృథ్వీభారనాశ సమస్త పదం. తర్వాత ప్రసాదరావు గారు అథః దత్తాని పదాన్ని ఉపయుజ్య సమస్త పదాన్ని లిఖత. సో కింద ఇచ్చినటువంటివి యాక్చువల్గా విగ్రహ వాక్యాలు ఇచ్చారు, వాటిల్ని మనం సమస్త పదాలుగా రాయాలి. ఎలా అంటే కోశలస్య నృపః కోసల నృపః. సో మనం ఎలా అయితే సమాస క్రమం ఉన్నదో, సమాస క్రమం ఏం చదువుకున్నా సమస్త పదం ఉంటుంది. ఆ సమస్త పదంలో రెండు పదాలు ఉంటాయి, ఉత్తర పదము పూర్వపదము ఉత్తర పదము ఉంటాయి. సో ఆ రెండిటి యొక్క ప్రాతిపదికాలు తీసుకుంటాం. ప్రాతిపదికాలు తీసుకుని నెక్స్ట్ స్టెప్లో ఆ రెండిటి మధ్యలో కనుక సంధి జరిగే అవకాశం ఉంటే సంధి చేస్తాము. ఆ తర్వాత మనము దాని యొక్క విభక్తి కానీ లింగం కానీ వచనం కానీ నిర్ధారిస్తాం. కాబట్టి ఇది క్రమం. ఈ క్రమంలో మనం తీసుకుంటే కోసలస్య నృపః అన్నది విగ్రహ వాక్యం. కాబట్టి కోసలస్య అన్నదానికి ప్రాతిపదికం ఏంటి? నృపఃకి నృప. ఓకే, పుల్లింగం కాబట్టి నృపః అని ఆటోమేటిక్ గా చేస్తాం. కాబట్టి కోసల నృపః అన్నది ఇక్కడ సమస్త పదమైంది. సో ఇప్పుడు అలా దాని ప్రకారం చేయండి. నద్యాహ తీరం. నద్యాహ తీరంకి నదీ తీరం అండి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మహోదయ? నదీ తీరంలో నద్యాహ అవుతుంది కదండి, నది యొక్క తీరము నద్యాహ తీరం. కరెక్టే, కానీ మీరు నద్యాహకి ప్రాతిపదికం తీసుకోమని చెప్పాను కదా. నద్యాహకి ప్రాతిపదిక నది అలా చెప్పాలి, అప్పుడు మీకు వస్తుంది. ఓకే, సో నదీ తీరం. నద్యాహ అంటే ఏ విభక్తి ఇది? షష్ఠి ఏకవచనం, సమ్యక్. సో నద్యాహ తీరం అంటే షష్ఠి ఏకవచనము. సో నద్యాహకి ప్రాతిపదికం నది కాబట్టి నదీ అండ్ తీరం కలిపితే నదీ తీరం. సంధి జరిగే అవకాశం లేదు. తీరం నపుంసకలింగ పదం కాబట్టి అది అలాగే ఉంటుంది, నదీ తీరం అని. ఓకే, ఆ తర్వాత రెండో పదం వచ్చేసి భవానీ గారు సముద్రస్య తటః. సముద్రస్య తటః ప్రాతిపదిక సముద్ర తటః. సముద్ర తట ఉత్తమం అండి. కే పద్మజ కే పద్మజ గారు భూమేః గుణః. భూమి. ఓకే, భవానీ గారు మీరు చెప్పేస్తారు కాబట్టి కొంచెం దయచేసి మ్యూట్ చేయండి. ఓకే, పద్మజ గారు మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రాతిపదిక భూమి మానే భూమి గుణః. భూమి గుణః. సో భూమేః అన్నది భూమి అన్నదానికి షష్ఠి ఏకవచనం. సో భూమి ఉత్తమం అండి. తర్వాత సుబ్రహ్మణ్యం గారు కాకస్య కార్ష్ణ్యం. కార్ష్ణ్యం అంటే బ్లాక్నెస్ అని అర్థం, నలుపు అని అర్థం. ఓకే, కాకస్య కార్ష్ణ్యం. మహోదయ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, కాకస్య అది షష్ఠి విభక్తి అండి, ఏకవచనం. కార్ష్ణ్యం కార్ష్యం అదేమో అది నపుంసకలింగం అండి అది. ఓకే, కాబట్టి కార్ష్యం. ఓకే, సో కాకస్య ప్రాతిపదికం ఏంటి? కాక. కాబట్టి కార్ష్ణ్యం. సో ఎప్పుడు కూడా కా తర్వాత యా మీద రా ఉంది కదా, అది ముందర పలకాలి. కార్ష్ణ్యం అని పలకాలి దాన్ని. కార్ష్ణ్యం అంటే బ్లాక్నెస్ అండి, నలుపు, నల్లదనం, నలుపు అని అర్థం. సో నాగశ్రీ గారు తర్వాత దేవానాం ఇంద్రః. దేవేంద్రః మహోదయ. ఓకే, దేవానాం అంటే షష్ఠి బహువచనం. ఓకే, ఉత్తమం. ఓకే, షష్ఠి బహువచనం. తర్వాత
ఆ, ది- అంటే ఉమ్. సమస్త పదం దేవేంద్ర అవుతుంది మరి. దేవేంద్ర కరెక్టేనండి, నేను దాన్ని డినై చేయట్లేదు. బట్ మీరు ఎలా డిరైవ్ అయ్యారు? దేవానాం ఇంద్ర అని ఉన్నది, మీరు దేవేంద్ర అని ఎలా చెప్తారు? సో నేనేం చెప్పాను మీకు, 2 పదాలు ఉన్నప్పుడు దేవానాంకి దాని ప్రాతిపదికం ఏంటి? మీ దగ్గర దేవ ఏమండి, మీ దగ్గర ఏదైనా సౌండ్ వస్తుందా? వెనకాల టీవీ కానీ ఏదైనా రన్ అవుతుందా? లేదు మేడం. చాలా సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచో, ఎవరిదో తెలీదు. ఓకే, రైట్. సో దేవానాంకి ప్రాతిపదికం ఏంటి? దేవ దేవా. ఇప్పుడు దేవ దేవ ఇంద్రహ ఏమైంది? ఇప్పుడు ఏ సంధి అయింది అక్కడ? దేవాలో అకారము, ఇంద్రాలో ఈకారము. ఏ సంధి అయింది? గుణసంధి. గుణసంధి. సో ఇంత వివరంగా తెలిస్తేనే మీరు సమస్త పదాలు చేయగలుగుతారు. ఓకే, సో దేవా ప్లస్ ఇంద్రహ, అకి ఆను ఈ, అప్పుడు సంధి జరగాలి. సో సెకండ్ స్టెప్, సంధి అవకాశం ఉంటే తప్పకుండా సంధి జరగాలి, కాబట్టి ఇక్కడ సంధి చేస్తాం. కాబట్టి దేవ ప్లస్ ఇంద్రహ దేవేంద్రహ. ఓకే, ఓకే, మ్యూట్ చేసేయండి. తర్వాత శ్రీలక్ష్మి గారు, సుధాయాహ ఖండః. సుధాయాః ఖండః, సుధా ఖండః, సుధా సుధా ప్రాతిపదిక, సుధాయాః ఖండః, సుధా యొక్క ఓకే, సుధా అన్నది దేనికి ప్రాతిపదికం? సుధాయాః, సుధా అన్నది సుధాయాః ప్రాతిపదికం. ఖండః, సుధా ఖండః. సో సుధాఖండ అంటే ఏంటి? చాక్ పీస్ అండి. చాక్ పీస్. ఉత్తమం, సమ్యక్. రాజశ్రీ గారు, పాండోః తనయః. మ్యూట్ లో ఉన్నారమ్మా, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. పాండుః పాండుః పాండోః. పాండోః షష్ఠీ విభక్తి. పాండోః తనయః, పాండు తనయః, షష్ఠీ విభక్తి ఏకవచనం. ఓకే, ఉత్తమం అండి. సో పాండోః ద్వివచనం అండి. పాండోః కాదండి, పాండు పాండోః, గురు గురోః, ఏకవచనం, షష్ఠీ ఏకవచనం. సో పాండు యొక్క తనయులు, తనయః అంటే పుత్రులు అని అర్థం. సో పాండు అన్నది పాండోహుకి ప్రాతిపదికం. ఓకే, పాండు తనయ. శేషు గారు, గురోహ పత్ని. శేషు గారు అన్మ్యూట్ చేసుకోండి, ఒకవేళ మ్యూట్ లో ఉన్నారేమో. శేషు గారు, ఓకే, మీకు వినిపించట్లేదు అనుకుంటా నేను అడిగేది. శ్రీ మహాలక్ష్మి, గురోహ పత్ని. గురోహ పత్ని, గురు ప్రాతిపదిక, గురు పత్ని. ఓకే, గురు పత్ని, సమ్యక్. గురు ప్రాతిపదికము, తర్వాత గురు పత్ని అయింది. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు, మిత్రస్య గృహం. మహోదయ, మిత్రస్య గృహం. మిత్రస్య ఇది షష్ఠీ విభక్తి ఏకవచనం అండి. మిత్ర ప్రాతిపదికము, మిత్ర గృహము సమస్త పదం అయిందండి. గృహంలో గృహ ప్రాతిపదికము. సమ్యక్ అండి, మిత్ర గృహం. నెక్స్ట్ పద్మజ జంగాల, దేవస్య పూజ. దేవస్య పూజ. దేవస్య అనేది షష్ఠీ విభక్తుల షష్ఠీ ఏకవచనంలో ఉన్నది, దానికి ప్రాతిపదికము దేవ. ఓకే, ఉత్తమం. అప్పుడు సమస్త పదం మనకి దేవ పూజ అవుతుంది. పూజ అనేది ఆకారాంత స్త్రీలింగము, ప్రథమ ఏకవచనంలో. ఉత్తమం, ఉత్తమం. కామేశ్వరరావు గారు, దీపస్య ప్రకాశః. కామేశ్వరరావు గారు, దీపస్య ప్రకాశః. ఓకే, ఉమా,
1 minute, madam. I am telling. చెప్పండి. దీపః ప్రకాశః. దీప ప్రకాశః సమస్త పదం. ఓకే మహోదయ, మీరు దీపః అన్నారు. దీపః ఏంటది? దీప సారీ దీప ప్రకాశః. ఉత్తమం. సో దీపస్యకి ప్రాతిపదికం దీప, దీప ప్రకాశ. ఉత్తమం. ఉమా, కవేహ రచన. కవేహ రచన, కవి రచన. కవేహ అనేది షష్ఠి ఏకవచనం అండి. ఉత్తమం, సమ్యక్. ఓకే. హిమశ్రీ, జనానాం సమూహః. జనానాం షష్ఠి బహువచనం మహోదయే. జన ప్రాతిపదికం, జన సమూహః ఇది సమస్తపదం. ఉత్తమం, సమ్యక్. ధన్యవాదాలు. గౌరీ, నాగానాం ఇంద్రః. గౌరీ. రమ. చెప్పండి. నాగానం అనేది షష్ఠి బహువచనం మేడం. నాగేంద్ర అవుతుంది. ఓకే, ఎలా అవుతుంది? నాగ అనేది ప్రాతిపదికము. ఇది నాగ ప్లస్ ఇంద్ర అంటే అక్కడ గుణసంధ అయింది కాబట్టి నాగేంద్ర అవుతుంది. ఉత్తమం, సమ్యక్. ఉత్తమం. ఓకే. తర్వాత నెక్స్ట్, ఉదాహరణం దృష్ట్వా అధో నిర్దిష్టానాం తద్ధితాంతానాం విగ్రహం లిఖత. సో కింద ఇచ్చినటువంటి వాటికి తద్ధితాంతాలు ఇచ్చారు, వాటి విగ్రహ వాక్యాలు ఇచ్చారు. ఒక్కసారి ఉదాహరణ చూద్దాం. సాత్యకిహి అన్నది సత్యక అనే బ్రాకెట్స్ లో ఇచ్చారు. సో సత్యకస్య అపత్యం పుమాన్. సో ఇది మనము తద్ధితాంతాలు నేర్చుకున్నప్పుడు చూసాము. ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. రివిజన్ చేసుకుని అప్పుడు ఇవి చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, సో తద్ధితాంతాల్లో మనం చూసాము ఒక సుబంతం నుంచి ఈ తద్ధిత ప్రత్యయాలు చేరిస్తే కనుక మనకి ఇంకొక ప్రాతిపదికం వస్తుంది. అది కూడా మనకి నామపదమే అవుతుంది. లైక్ దశరథ, దీని నుంచి దశరథ పుత్ర అని చెప్పాలంటే దశరథస్య అపత్యం పుమాన్ అని చెప్తే దాశరథి అవుతుంది అది. సో దాంట్లో ఏ ఏ ప్రత్యయాలు వస్తాయని చూస్తే కనుక అప్రత్యయ వస్తుంది. అప్రత్యయ మనకి ఆది వృద్ధిని ఇస్తుంది. అంటే పదంలోని మొదటి అక్షరం ఏది ఉంటే దాన్ని వృద్ధి చేస్తుంది. సో ఇక్కడ ఉంటే కనుక ఆ అవుతుంది. ఇక్కడ వసుదేవ అని ఉంటే కనుక వా అవుతుంది, వాసుదేవ. సో వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ. అలాగే కనుక ఇకారం ఈ ఏ ఐ ఉంటే కనుక అది ఐ అవుతుంది. వినతాయాహ అపత్యం పుమాన్ వైనతేయ. అక్కడ వి కాస్త ఐ అయింది, వై. అలాగే ఓ ఔ ఉంటే కనుక ఔ అవుతుంది, ఆది వృద్ధి. భూమి అంటే భౌమ, ద్రోణ అంటే ద్రౌణి, అలాగే భృగ అంటే భార్గవ. సో రూకి ఆది వృద్ధి ఆర్ అవుతుంది. సో ఇది అప్రత్యయం ఉంటే కనుక ఆది వృద్ధి ఇలా జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రత్యయాలో ఈ అన్నది చివర్లో చేర్చేది, అంటే పదానికి చివర్లో. సో దాశరథి ఇక్కడ ధి
ఈ ఏదైతే ఉందో అది ఈ ప్రత్యయ. దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి, వరుణస్య అపత్యం పుమాన్ వారుణి. అలాగే ఏయ ప్రత్యయ ఎప్పుడు వస్తుందంటే వినతాయాహ, అంటే మనం స్త్రీలింగ పదం చెప్పి, అంటే తల్లి పేరు చెప్పి వారి యొక్క పుత్రులు లేకపోతే వారి యొక్క పుత్రిక అని చెప్పినప్పుడు ఆ పుత్రుడు అని, యాక్చువల్గా పుత్రిక కాదు, సో పుత్రుడు అని చెప్పినప్పుడు చివర్లో ఏయ అని వస్తుంది. సో వినతాయాహ అపత్యం పుమాన్ వైనతేయ, అంటే వి ముందర ఆదివృద్ధి జరిగి వై అయింది, ఆ తర్వాత ఇక్కడ దగ్గర తేయ ఏయ అయింది. అలాగే కుంత్యాహ అపత్యం పుమాన్ అంటే కుంతి, ఇక్కడ ఊ కాస్త ఔ అయింది, కౌన్ అయింది, ఆ తర్వాత ఏయ కౌంతేయ అయింది. ఈ ప్రత్యయ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఆ మనకి రిజల్టెంట్ పదం ఏదైతే స్త్రీలింగం అవుతుందో అప్పుడు అక్కడ ఈ వస్తుంది. సో పర్వతస్య అపత్యం స్త్రీ అంటే స్త్రీలింగం అయినప్పుడు పార్వతీ, ఈ దీర్ఘీకారము పార్వతీ దగ్గర వస్తాయి. సో ఇవి కొన్ని తద్దిత ప్రత్యయాంతాలు చూసాం మనం. వీటిని అపత్యార్థక అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాము. సాత్యకిహి. మేడం ఒక చిన్న డౌట్ అండి. నీలమేఘ అన్నప్పుడు నీలః మేఘః, నీలమేఘః నీలస్య మేఘః. మహోదయ ఇప్పుడు మనం తద్దితాంతాలు చెప్తున్నాము. ఈ టాపిక్ కి రిలేటెడే మాట్లాడదాం. మధ్యలో వేరే తీసుకొస్తే అది కన్ఫ్యూజన్ అవుతుంది, అన్నెసరీ టాపిక్ డిస్కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది అయిపోనండి, తర్వాత డౌట్స్ తీసుకుంటాం. ఓకే ఓకే, మ్యూట్ చేసుకోండి మహోదయ. సో కాబట్టి ఇక్కడ సాత్యకిహి అని చూడంగానే మీకు ఏమర్థం అవుతుంది? ఫస్ట్ అంటే ఇది పుల్లింగ పదము అని అర్థమవుతుంది. ఓకే, అండ్ బ్రాకెట్స్ లో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సత్యక అని ఇచ్చారు కాబట్టి ఇది సత్యకస్య అపత్యం పుమాన్ అని రాయాలి. రాస్తే కనుక సాత్యకిహి. సో ఇక్కడ ఆదివృద్ధి జరిగింది అంటే ఆ ప్రత్యయ ఉంది, చివర్లో కిహి ఉంది కాబట్టి ఈ ప్రత్యయ కూడా ఉంది. ఓకే, అలాగే పార్వతీ కాబట్టి పర్వతస్య అపత్యం స్త్రీ, పర్వత అని బ్రాకెట్స్ లో ఉంది కాబట్టి పర్వతస్య అంటే పుల్లింగం అనమాట, తండ్రి యొక్క పేరు ఇచ్చారు. సో పర్వతస్య అపత్యం స్త్రీ అని. సో ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఏదైనా డౌట్ వస్తే అప్పుడు అడగండి. ఎక్కడ ఆగాము? ఓకే, గుండప్ప గారు ద్రౌణిహి అన్నది ఉంది, దానికి బ్రాకెట్స్ లో ద్రోణ అని ఇచ్చారు. ద్రోణస్య అపత్యం పుమాన్ ద్రోణిహి. ద్రౌణిహి, సారీ మేడం, ద్రౌణిహి. ఓ ఉంది కదా, ఓ కాస్త ఔ అవ్వాలి, ఆ తర్వాత ఈ కారం వచ్చింది, ద్రౌణిహి అయింది. ఉత్తమం మహోదయ, ఉత్తమం. బండారి సౌమ్య దౌష్యంతిహి దుష్యంతస్య అపత్యం పుమాన్ దౌష్యంతిహి. మీరు భవానీ గారు మీరు మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, సౌమ్య చెప్పండి. దుష్యంతస్య అపత్యం పుమాన్ దౌష్యంతిహి. ఉత్తమం, సమ్యక్. ఓకే, తర్వాత సుధా గోపాల్ గారు వారుణిహి వరుణ. సుధా గోపాల్ గారు. ఓకే, హిమబిందు. పద్మజ పోటు గారు చెప్పగలరా? వరుణస్య అపత్యం పుమాన్. శ్రీనివాస్ రాజు గారు శాకుంతల. శ్రీనివాస్ రాజు గారు శకుంతలాయాః అపత్యం పుమాన్. ఉత్తమం, సమ్యక్ అండి. సో శకుంతల అన్నది తల్లి పేరు స్త్రీలింగము, శకుంతలాయాః అపత్యం పుమాన్. సో పుమాన్ కానీ స్త్రీ కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీకు ముందర ఇచ్చారు కదా, ద్రౌణిహి, దౌశంతిహి, వారుణిహి. సో ఇవి మీకు చెప్తాయి ఇవి పుల్లింగం అని, కాబట్టి పుమాన్ అని రాస్తారు. ఒకవేళ అది పదం మనకి ఇచ్చింది స్త్రీలింగం అయితే అప్పుడు స్త్రీ అని రాస్తారు. ఓకే, తర్వాత ఇక్కడ చిన్న డౌట్ మేడం, చెప్పండి. శాకుంతల అంటే అది స్త్రీలింగం మాదిరి కనిపిస్తుంది కదా మేడం, దీర్ఘం ఉంది కాబట్టి. శకుంతల అనేది స్త్రీలింగం మాదిరిగా ఉంటుంది మేడం.
శకుంతల శకుంతల స్త్రీలింగమేనండి. శాకుంతల అన్నది పుల్లింగం. మహోదయ, శకుంతల అన్నది స్త్రీలింగమే, శాకుంతల అన్నది పుల్లింగం. ఓకే, సమ్యక్. తర్వాత అనిత కుసుమ. నెక్స్ట్ గాంగేయ గంగా. మహోదయ, గంగాయాః అపత్యం పుమాన్. ఉత్తమం, గాంగేయ. సో ఇక్కడ ఏ ప్రత్యయాలు ఉన్నాయి? గంగా ప్రత్యయం. ఏ ప్రత్యయాలు ఉన్నాయి? ఓకే ఓకే, వదిలేండి, అది అంత ఇంపార్టెంట్ కాదు, మీకు అవసరం కూడా లేదు. ఓకే, అకారము, ఆ తర్వాత ఏయ ప్రత్యయాలు ఉన్నాయి. అకారం ఏమో ఆది వృద్ధి జరిగింది, ఏయ అనేమో చివర్లో వచ్చింది. గాంగేయ. గాంగేయ అంటే ఎవరు? భీష్ముడు మహోదయ. ఉత్తమం ఉత్తమం. విజయలక్ష్మి గారు. ఔత్తరేయ ఉత్తర. విజయలక్ష్మి గారు. ఓకే. అరుణ గారు. అరుణ గారు. ఎన్ కృష్ణ కళ్యాణి. అరుణ గారు చెప్తాను మేడం. చెప్పండి, మీరు లేట్ గా అన్మ్యూట్ చేస్తున్నారు. ఉత్తరాయాః అపత్యం. అపత్యం అక్కడ ఔత్తరేయ ఉందండి, కుమారుడు. పుమాన్. పుమాన్. ఉత్తరాయాః అపత్యం పుమాన్ ఔత్తరేయ. ఓకే, ఊ కాస్త ఔ అయింది. ఓకే, తర్వాత చివరిలో ఏయ ప్రత్యయ కూడా వచ్చింది. ఓకే, కృష్ణ కళ్యాణి. ఆంజనేయ. అంజనేయ. అంజనా ఇచ్చారు కాబట్టి అంజనాయాః పుమాన్ అపత్యం పుమాన్. ఉత్తమం. అంజనాయాః అపత్యం పుమాన్ ఆంజనేయ. ఓకే, ఇక్కడ కూడా ఆది వృద్ధి అకారం ఆ అయింది, చివరిలో ఏయ వచ్చింది, ఆంజనేయ. ఉత్తమం. చంద్రకళ గారు. కౌంతేయ కుంతి. కుంతీయాః అపత్యం పుమాన్. ఓకే, కుంతికి షష్ఠి ఏకవచనం ఏంటి? గౌరీకి కుంత్యాః. కుంత్యాః అపత్యం పుమాన్. సమ్యక్ అండి. సో ఊ కాస్త ఔ అయింది. ఓకే, అండ్ లాస్ట్ లో ఏయ వచ్చింది, కౌంతేయ. కుంతి కౌంతేయ. తర్వాత నాగశ్రీ గారు. రాధేయ రాధా. రాధాయాః అపత్యం పుమాన్. రాధేయ. ఇక్కడ కూడా ఆల్రెడీ ఆది వృద్ధి ఉంది, బట్ ఆది వృద్ధి అండ్ ఏయ అవుతుంది, రాధేయ. రాధేయ అంటే ఎవరు? కర్ణుడండి. సమ్యక్, ఉత్తమం. అనసూయ గారు. జానకి జనక. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి, అనసూయ గారు. జనకస్య అపత్యం స్త్రీ. ఉత్తమం అండి. జనకస్య అపత్యం స్త్రీ జానకి. ఉత్తమం. లక్ష్మీ కుమారి గారు. లేనట్టున్నారు. శుభలక్ష్మి గారు. ఆరుణి. ఉన్నానండి. ఉన్నారా? ఓకే, లక్ష్మీ కుమారి గారు. ఆరుణి అరుణ. అరుణ అరుణాయాః అపత్యం పుమాన్. అరుణ అనేది పుల్లింగం అండి. షష్ఠి ఏంటి అరుణకి? రామ శబ్దానికి అరుణే. అరుణస్య అపత్యం పుమాన్. ఆరుణి. అరుణస్య అపత్యం పుమాన్ ఆరుణి. శుభలక్ష్మి గారు. ధార్తరాష్ట్ర ధృతరాష్ట్ర. ధార్తరాష్ట్రః ధృతరాష్ట్ర. ధృతరాష్ట్రస్య అపత్యం పుమాన్.
ధార్తరాష్ట్ర. ధార్తరాష్ట్ర అంటే ముఖ్యంగా మన దుర్యోధన మన దుర్యోధన అంటున్నారు ఏంటండి? దుర్యోధన దుర్యోధన. ఓకే. ఓకే. ధృతరాష్ట్ర రుకారము ఏమవుతుంది ఆది వృద్ధిలో? ధార్తరాష్ట్ర ఉకారము ఆరు అవుతుంది. రుకారము 6 అవుతుంది. కాబట్టి ధార్ అయినప్పుడు ధాత్ర రాష్ట్ర. ఓకే. తర్వాత ఇప్పుడు లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఏదైతే అభ్యాసం ఉందో అది చివరి పేజ్ లో పేజ్ నెంబర్ 22. ఓకే. సో ప్రసాదరావు గారు, ఏతేషాం ప్రశ్నానాం ఉత్తరాణి లిఖత కహ మనుష్యః వస్తుతః జీవతి. చూడొచ్చండి. చూడొచ్చు. అయ్యో చూసి చెప్పండి. మొదటి పాఠమే, ఇంకా ఇవాళే ఫస్ట్ చేసాం, చూసి చెప్పచ్చు. పరోపకారార్థం యో జీవతి సా జీవతి. యహ మనుష్యః పరోపకారార్థం జీవతి సహ జీవతి జీవతి అని కూడా మీరు మీ వాక్యంలో కూడా రాయొచ్చు. ఓకే. శేషు గారు, సజ్జనాః కిమర్థం జీవంతి? సజ్జనాః కిమర్థం జీవంతి? ఓకే. శేషు గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, ఆవిడ చేసుకోవట్లేదు అనుకుంటా. ఆదిలక్ష్మి గారు చెప్పండి. మహోదయ, సజ్జనాః పరోపకారార్థం జీవంతి. ఉత్తమం, సమ్యక్. హిమశ్రీ, పీత ప్రతిబద్ధ వత్సాం ఏషః కిమంతః శబ్దః? అంత శబ్దః. ఆకారాంత శబ్దః అనాలి. ఆకారాంత శబ్దః, క్షమ్యతాం మహోదయ. సో ఎలా అంటే ఆ అంటే అకారాంతః, ఆ అంటే ఆకారాంతః, ఈ ఆకారాంత శబ్దః, అలా ఆకారాంత శబ్దః. సమ్యక్ అండి. ఉమ గారు, హిమాలయః ఇది యాక్చువల్ గా కథలో దీనిలోంచి వచ్చిందండి. ఐ థింక్ మనకి కావ్య కథ ఉంది కదా దానిలోది. సో ఇది మీరు చదివినప్పుడు మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే. రూపకేషు కతి భేదాః సంతి, ఇది కూడా మనకి ఈ సంస్కృత సాహిత్య పరిచయంలోంచి వచ్చింది. ఓకే. ఇవి మీరు చదివిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో కావాలంటే ఒకసారి మళ్ళీ వచ్చి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చేయొచ్చు. సరే. రూపకేషు దశ భేదాః సంతి. రూపకేషు దశ భేదాః సంతి. సమ్యక్. తర్వాత సమస్త తర్వాత చెప్తామండి. అదే మీరు చదవాలి కదా, అందుకనే వదిలేశానండి. మీరు చదివిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ చేసుకుందామండి. సమస్త పదం లిఖత గ్రంథాలయస్య కుంచికా. పద్మజ జంగాల. గ్రంథాలయస్య కుంచిక. గ్రంథాలయస్య అనేది షష్ఠి ఏకవచనంలో ఉన్నది. దాని యొక్క ప్రాతిపదికము గ్రంథాలయ. కుంచిక అనేది స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగ శబ్దము. ఇప్పుడు సమస్త పదము గ్రంథాలయ కుంచిక. ఉత్తమం. కుంచిక అంటే కుంచిక అంటే ఏంటి? బ్రష్. బ్రష్ తాళం చెద్దా? తాళం తాళం చెప్పి కుంచిక. ప్రవేశం మర్చిపోతే ఎట్లాగో. సుబ్రహ్మణ్యం గారు, సీతాయాః పుత్రః. ఆం మహోదయ. సీతాయాః పుత్రః సీతాపుత్రః. ఉత్తమం అండి. మహోదయ. ఓకే. సో సీతాయాః పుత్రఃలో సీతాయాః అన్నది షష్ఠి ఏకవచనము, అది సీత అన్నది ప్రాతిపదికం కాబట్టి సీతా పుత్రః అవుతుంది. ఓకే. సమ్యక్. కే పద్మజ గారు, దాడిమస్య బీజం. దాడిమస్య షష్ఠి విభక్తి ఏకవచనము, దాడిమ ప్రాతిపదికం, దాడిమ బీజం. ఉత్తమం. దాడిమ అంటే దాడిమి బీజం అని కూడా అనొచ్చామండి. మనం అది దాడిమి అంటాము, దాడిమా అని కూడా అనొచ్చు, రెండు అనొచ్చు. దాడిమి దాడిమ. ఓకే. సమయం. ఆ తర్వాత భవానీ గారు,
कृपणस्य धनं कृपणस्य धनं कृपणस्य षष्ठी विभक्ति कृपणस्यापि प्रातिपदिक कृपण धनं नपुंसकलिङ्गं प्रथमा विभक्ति कृपण धनं समस्तपदम् ఓకే కృపణ అంటే పిసినారు లోభి లోబి కానీ పిసినారి కానీ అప్రోప్రియేట్ పిసినారి అని. ఆ తర్వాత రాజేశ్వరి గారు దాస్యాహ పుత్రః దాస్యాహ పుత్రః దాస్యాహ షష్ఠీ విభక్తి అండి. స్త్రీలింగం షష్ఠీ విభక్తి. దాసి దాసి పుత్రః దాసి పుత్రః దాసి ఏకవచనం. ప్రాతిపదికానికి దాస్యాహ అన్నది షష్ఠీ ఏకవచనం కాబట్టి దాసి దాసి పుత్రః దాసి పుత్రః అవుతుంది. ఓకే. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి ఏతేషాం తద్దితాంత పదానాం విగ్రహవాక్యం లిఖత మాద్రేయః. సో ఇక్కడ కూడా ముందరిచ్చినటువంటి పదం చూసుకోవాలి. అది పుల్లింగం కాబట్టి పుమాన్ అని రావాలి. అదే స్త్రీలింగం అయితే స్త్రీ అని రావాలి. అది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. బ్రాకెట్లో ఉన్నది పుల్లింగమా స్త్రీలింగమా అని చూసుకుని దానికి తగినట్టు దాని షష్ఠీ విభక్తి రాసుకోవాలి. ఓకే. సో మాద్రి అని ఇచ్చారు. మాద్రాయాః అపత్యం పుమాన్. ఓకే. మాద్రేయః. సో మాద్రి. ఓకే. ఒక ప్రశ్న అండి శ్రీ మహాలక్ష్మి గారు, మాద్రికి షష్ఠి ఏంటండి? మాద్రస్య. గౌరీకి షష్ఠి ఏంటి? గౌరీకి షష్ఠి ఏంటి? గౌరేయః. గౌర్యాః. ఓకే. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తానండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక్కసారి ప్రవేశ బుక్ తీసి ఏవైతే ఇంపార్టెంట్ విభక్తి టేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చదవాలండి. ఎందుకంటే ఈ తదితాంతాల్లో చాలా వరకు అన్ని కూడా మీకు విభక్తులు చాలా ఉంటాయి కాబట్టి టేబుల్స్ ఆ విభక్తి టేబుల్స్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే అన్ని తప్పులు వస్తాయండి. సో మాద్రి అంటే మాద్ర్యా. ఓకే. ఓకే. మాద్ర్యాః అపత్యం పుమాన్ మాద్రేయః. సో మా ఆల్రెడీ మాకే ఆదివృద్ధి మానే, ఆ తర్వాత ఏయా వచ్చింది మాద్రేయః. ఓకే. సమ్యక్. తర్వాత శ్రీలక్ష్మి గారు పౌత్రః పుత్ర. పౌత్రః పుత్రస్య పుత్రః పౌత్రః. మనం తద్దితాంతానికి అలాగే రాస్తామా అండి? విగ్రహవాక్యం ఎలా రాయాలి? పుత్రస్య అపత్యం పుమాన్. పుత్రస్య అపత్యం పుమాన్ పౌత్రః. పౌత్రః. ఉకారము ఆదివృద్ధి అవు అయింది, పుత్రః పౌత్రః అయింది. తర్వాత నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు భాగినేయః భగినీ. సుబ్రహ్మణ్యం గారు అన్మ్యూట్ చేసుకోవాలి. భాగినేయః భగినీ. మహోదయ అన్మ్యూట్ చేసుకోండి. మహోదయ చెప్పండి. మూడోది భాగినేయః భగిన్యాః అపుత్రం అపత్యం పుమాన్. కరెక్ట్. మహోదయ కరెక్ట్ అండి. భగిన్యాః అపత్యం పుమాన్ భాగినేయః. భ కాస్త ఆదివృద్ధి భా అయింది. తర్వాత తదిత అండ్ ఏయ ప్రత్యయ వచ్చింది. ఉమా దైత్యః దితి. దితేః అపత్యం పుమాన్ దైత్యః. ఉత్తమం. దితేః అపత్యం పుమాన్ దైత్యః. ఇకారము ఆదివృద్ధి ఐ అయింది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి ఆదిత్యః అతిథి అదితి. మహాలక్ష్మి. ఓకే. రమ. చెప్పండి. ఆదిత్య
అదితేః అపుత్యం అదితేః అపత్యం పుమాన్ ఆదిత్యః. ఉత్తమం అండి. తర్వాత గుండప్ప గారు సారమేయ సరమా. సారీ మేడం. పర్వాలేదు. సరమా అన్నది స్త్రీలింగ పదం అండి, దానికి షష్ఠి చెప్పండి. సరమాయాః అపత్యం పుమాన్. సారమేయ సమ్యక్ అండి, ఉత్తమం. తర్వాత హిమబిందు. ఇక్కడ చిన్న డౌట్ మేడం. ఇప్పుడు కుంతికి కుంత్యాః అపత్యం పుమాన్ అన్నాము. ఇప్పుడు అదితికి దితికి వచ్చే లోపల దితేహే అదితేహే అంటున్నాము. మహోదయ, మతి శబ్దము స్త్రీలింగ పదము, ఇకారాంతము ప్రవేశ బుక్ లో విభక్తి టేబుల్ ఉంటుంది, దాని ప్రకారమే దితి అదితి కూడా ఉంటాయండి. ఇకారాంత స్త్రీలింగాలు ఇవి. హ్రస్వ ఇకారాంతాలు గౌరీ కవి, లేకపోతే మీరు చెప్పింది కుంతి గాని ఈకారాంత స్త్రీలింగాలు అవి, అందుకనే ఆ తేడా ఉంది. ఓకే, నేను అది మత్యాహ మతేహ ఆ విధంగా తీసుకుంటున్నాను. అలాగే తీసుకోవాలి. మతి శబ్దం లాగానే, మతి శబ్దం లాగానే తీసుకోవాలి. మదే మతేహే శబ్దంలో తీసుకుంటే అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మేడం. మత్యాహ మతే రెండు తీసుకోవచ్చు మహోదయ. మతి శబ్దం లాగానే తీసుకోవాలి, రెండు తీసుకోవచ్చు. బుక్ లో అదితేహ అని ఇచ్చారు కాబట్టి అలా తీసుకోవచ్చు. లేకపోతే హరేహ లాగానే తీసుకోవచ్చు, హరి శబ్దం లాగా కూడా. రెండు వస్తాయండి, రెండు వస్తాయి. ఓకే, రెండు ఆప్షన్స్ వస్తాయి. ఓకే, తర్వాత పద్మజ పోటు గారు నెక్స్ట్. తద్దితాంతానం ఏకపదం లిఖత రఘువంశే జాతః. రఘువంశంలో జాతః అంటే పుట్టినటువంటి వాడు అని అర్థం. పద్మజ గారు రాఘవ అండి, ఉత్తమం, సమ్యక్ అండి. ఆ తర్వాత శ్రీనివాస్ రాజు గారు శూరస్య పుత్రః. సూరస్య పుత్రః శౌరిః. శౌరిః సమ్యక్ అండి. శౌరిః అంటే ఎవరు? సూరస్య కృష్ణుడిని శౌరిః అంటారు, సమ్యక్ అండి. తర్వాత అరుణ గారు దుహితుః పుత్రః. శౌరి అంటే కర్ణుడు అని కూడా రాదా మేడం? లేదండి, కృష్ణుడే శౌరిః అని అంటారు. అంటే మనం యాక్చువల్గా వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఇప్పటికీ అన్ని కూడా ఏవైతే పాపులర్ ఉన్నాయో మనకి అవి అండి. సో మీనింగ్ ఏదైనా వేరే ఉండొచ్చు, లేకపోతే వేరే సందర్భాల్లో ఎవరైనా వాడుండొచ్చేమో, కానీ ఎక్కువ పాపులర్ గా వాడింది శౌరిః అంటే కృష్ణుడు అనే వాడారు. ఓకే, దుహితుః పుత్రః. ఎవరు? ఓకే, అడగలేదు ఎవరిని. కృష్ణ కళ్యాణి, ఎన్ కృష్ణ కళ్యాణి. దుహితుః పుత్రః. దౌహితః. కూతురి కొడుకు అన్నమాట. సో దుహితుః పుత్రః, కూతురి కొడుకుని దౌహిత్రః. ఓకే, తర్వాత నాగశ్రీ వినతాయ పుత్రః. ఏంటండి? ఏంటండి? ఈ దౌహిత్రః ఉన్నది కదా, దౌహిత్రః మహోదయ తెలియదండి అది. దౌహిత్రః తెలియదు. ఆ డెరివేషన్ మనం చదివిన ప్రత్యయాల్లో లేదు అది. లేదు లేదు లేదు. సో అందుకనే అంటున్నానండి, దీనికి తదితాంతాలకి జస్ట్ మనం కొన్నేమో అలా గుర్తుపెట్టుకోవాల్సిందేను, కొన్ని మనకి ఏవైతే ప్రత్యయాలు మన బుక్ లో ఇచ్చారో మనం ఏవైతే చదువుకుంటున్నాం అవి మాత్రమే తెలుసుకుంటే చాలండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. వినతాయాః పుత్రః. నాగశ్రీ. వైనతేయః. వైనతేయః. ఓకే, సో వి కాస్త ఆదివృద్ధి అయి వై అయింది, ఏయః వస్తుంది, వైనతేయః. తర్వాత చంద్రకళ గర్గవంశే ఉత్పన్న. యాక్చువల్గా ఉత్పన్నః రాకూడదండి, బుక్ లో తప్పిచ్చారు. ఉత్పన్న స్త్రీలింగం రావాలి, గార్గి రావాలి కాబట్టి ఉత్పన్న దీర్ఘం రావాలి. గర్గవంశే ఉత్పన్న. చంద్రకళ గార్గి. ఓకే, సమ్యక్. ఆ తర్వాత అనసూయ గారు పితృశ్వసుః పుత్రః.
పితృశ్వసు పుత్ర పితృవ్యస్త్రీయ ఓకే. సో ఇది పితృవస్తు పితృ కాదండి, అది పితృ కదా, పి కాస్త ఏమవుతుంది, ఐ అవ్వాలి కదా. పై మీద పై అవుతుంది. పితృవ్యస్త్రీయ. సో ఒక్కసారి మీరు బుక్ లో ఏదైతే ఆన్సర్స్ లో ఇచ్చారో అది చూసి మీరు అక్కడ రాసుకోండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టము, బై హార్ట్ చేస్తే చేయొచ్చు. సో పైతృష్వస్త్రీయ అంటే ఏంటివన్నీ? ఇక్కడ ఇచ్చారు కదండి, పితృష్ వసు పుత్ర అంటే తండ్రి యొక్క ఎవరైతే సిస్టర్ ఉందో ఆ సిస్టర్ కొడుకు, ఓకే, మేనత్త కొడుకు అని. కొడుకు. అవును. పైతృవ్యస్త్రీయ. సో దీంతో ఫస్ట్ లెసన్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ లెసన్ మొదలు పెడదాం. నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది. ఓకే. సో అందరూ బుక్స్ వస్తే బుక్స్ లోంచి చదువుకునండి, లేకపోతే సెకండ్ లెసన్ కూడా పీడిఎఫ్ పెట్టాను గ్రూప్ లో, పీడిఎఫ్ నుంచి చదువుకుని రండి. ఓకే. కొంచెం మీరు చదువుకుని వస్తే మీకు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుందండి. ఓకే. సో దీంట్లో కూడా తత్పురుష సమాసము, తర్వాత కొన్ని తద్దితాంతాలు అవి ఉన్నాయి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సో మనం లాస్ట్ క్లాస్లో వల్మీకహకి ఇది చెప్పుకోలేదు. సో వల్మీకహ అంటే ఏంటి? పుట్ట నుంచి చీమల పుట్ట నుంచి వచ్చిన అతను వాల్మీకి కాబట్టి, సో ఇది వల్మీకస్య అపత్యం పుమానని మనం రాయలేము, తప్పు అవుతుంది. కాబట్టి వల్మీకాత్ జాతః అని రాయాలండి. సో వల్మీకాత్ రాసుకోండి కావాలంటే, వల్మీకాత్ జాతః అంటే ఆ చీమల పుట్ట నుంచి వచ్చినటువంటి అతను వాల్మీకి అని. ఓకే. సో దాని విగ్రహ వాక్యం కొంచెం మిగతా వాటికంటే డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా ఆఫ్ స్ప్రింగ్ కాదు, సంతానం కాదు కాబట్టి ఇలా వస్తుందండి. ఓకే. వల్మీకాత్ జాతః వాల్మీకి. ఓకే. అది జానకి అన్నప్పుడు అక్కడ స్త్రీలింగం వస్తుంది. వాల్మీకి అంటే స్త్రీలింగం మాదిరిగా రావాల్సి వస్తుంది. కాదండి జానకి దీర్ఘం అండి. అక్కడ మీరు టెక్నికల్ అబ్జర్వ్ చేయాలి. జానకి, జనకస్య అపత్యం స్త్రీ జానకి. ఓకే. అక్కడ జా అన్నది ఆది వృద్ధి వచ్చింది, తర్వాత ఈ కూడా వచ్చింది ప్రత్యయం. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేకపోతే క్లోజ్ చేసేద్దాం ఇవాళ సెషన్. అన్వయ రచనలో ప్రతి పదానికి అంతాలు కూడా రాయాలి అండి. అన్వయ రచన వేరు, ఆ పద వివరణం వేరు. ఓకే. బుక్ లో కూడా చూస్తే కనుక మీరు దానిలో మీకు పద విభాగం ఉంటుంది, అన్వయ ఉంటుంది, ఆ తర్వాత ఇంకేముంటుంది, అన్వయ రచన ఉంది, ఆ తర్వాత మీకు పద వివరణం ఉంటుంది, పద వివరణం ఉంటుంది. అంటే ఇవన్నీ వేరే వేరే పార్ట్స్, డిఫరెంట్ అంశాలు ఇవి. పద విభాగం వేరు, అన్వయం వేరు, అన్వయ రచన వేరు, పద వివరణ వేరు. ఓకే. అంటే ఒకటి ఇస్తే అన్ని రాయాలా? లేదండి, ఎగ్జామ్ తర్వాత మాట్లాడదాం, కానీ ఎగ్జామ్ పరంగా ఆలోచిస్తే వాళ్ళు ఏమి ఇస్తే అది రాయాలి. ఒకవేళ వాళ్ళు పద విభాగం రాసి అన్వయం రాసి అన్వయ రచన రాయమన్నారు అనుకోండి, అక్కడ వరకే రాయాలి. పద వివరణం మొత్తంగా దేనికి అడగరు. మీరు క్వశ్చన్ పేపర్స్ కనుక ఒకవేళ చూస్తే
అన్ని శ్లోకాలు ఇప్పుడు 25 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి మొత్తం బుక్ లో 10 లెసన్స్ లో. సో అక్కడక్కడి నుంచి తీసి ఇచ్చి దీని పద వివరణను రాయమంటారు. అట్లా అంత మొత్తం శ్లోకానికి రాయమంటారు. అది ఇంతవరకు ఏ ఎగ్జామ్ లో కూడా అలా ఇవ్వలేదు. కానీ మీరు మాత్రం అన్ని పదాలు తెలుసుకోవాలి. ఓకే, చదివేటప్పుడు అన్ని తెలుసుకోవాలి. ఎగ్జామ్ వస్తుందో అది వేరే సంగతి. ఓకే, మాన్యే చెప్పండి. ఇప్పుడు సుభాషితానికేమో సంస్కృతం పదానికి సంస్కృతంలోనే అర్థం ఉంది. మరి అన్వయ రచనకేమో శ్లోకాల అన్వయ రచనకేమో సంస్కృత పదానికి తెలుగులో అర్థం ఉంది. అవును, అవునండి. అలాగే ఉంటుందా? ఇప్పుడు అలా రాయమంటే అలాగే రాయొచ్చా? ఇంకా అలాగే రాయాలండి. ఎలా అడిగితే అలా రాయాలండి. వాళ్ళు ఏం అడిగితే అది, ఎట్లా అడిగితే అలా. ఓకే, యూజువల్లీ ప్రతిపదార్థం ఎక్కడ అడగరు అనుకుంటాను. నార్మల్లీ పద విభాగము, తాత్పర్యము, అన్వయ రచన ఈ మూడే అడుగుతారు. మిగతావి జస్ట్ మీకు అర్థం అవడానికి అనే అనుకుంటున్నాను. ఎక్కడ పేపర్లో ఎప్పుడు ఇచ్చినట్టయితే నాకు గుర్తులేదు. సరేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ సూక్తిని ఇప్పుడు ఇచ్చాడు ఆనో భద్రాహ క్రతవో ఎంతు విశ్వత అని. దాని అర్థం మళ్ళీ మనం సంస్కృతంలోనే రాయాలి కదండి. దేంట్లో ఇచ్చారు మనకి? మీ బుక్ లేదండి. వాళ్ళు ఏ భాషలో అడిగితే అంటే మనకి బుక్ లో ఎలా ఇస్తే అలా. బుక్ లో మీ తెలుగులో ఇచ్చారు కాబట్టి స్వభాషయ అనే వస్తుంది. తెలుగులోనే వస్తుంది. సరే, ఓకే. ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. सोमवासरे मिलामः. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.